అక్క, నేను ఆహ్వానించిన దైవజనులకు, ముఖ్యంగా బెనర్జీ బాబుకి, వారి కుటుంబానికి నా వందనాలు. నేను వీరి కొత్త, మీరు నా కొత్త అయినప్పటికీ మనందరం యేసుక్రీస్తు వారి కుటుంబంలో సభ్యులు కనుక, బిడ్డలు కనుక ఇంతవరకు దేవుణ్ణి చాలా సంతోషంగా మహింపరిచిన విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. నా పేరు ఇస్రాయేలు. నేను గత 40 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బండ్ అనే సేవా సంస్థలో మిషనరీగా పనిచేస్తున్నాను. 38 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో సేవ చేయడానికి నాకు సహాయించాడు. ఇటువంటి ఆనందం, ఈ సంతోషం, ఇటువంటి లెంట్ అనే మాట, లేక శుభ శుక్రవారం అనే మాట, ఈస్టర్ అనే మాట తెలియని రాష్ట్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. రాష్ట్రాలే కాదు, అనేక కోట్ల మందికి విషయాలు తెలియవు. ఉత్తర భారతదేశంలో క్రిస్మస్కి సెలవు ఇస్తే చాలా ఇబ్బంది పడతారు. అది మన పండుగ కాదు కదరా, మనకే సెలవు ఎందుకు? ఈస్టర్కి సెలవిస్తే, గుడ్ ఫ్రైడేకి సెలవిస్తే అది మన పండుగ కాదు కదరా, అది మనకెందుకు అనే ఆలోచన ఇప్పటికే అనేక కోట్ల మందిలో ఉన్నాయి. కానీ అటువంటి సంఘర్షణ పూరితమైన ఆలోచనలో ఉన్న సమయంలో దేవుడు మనలను ప్రేమించి సంతోష సమాధానాలు ఇచ్చి ఆనందపరిచే, ఆయన ఘనపరిచే భాగ్యము ఈ విధంగా మనకిచ్చినందుకు మనందరం దేవునికి రుణస్తులు ఉన్నాం. మనం ఈ ప్రాంతంలో పుట్టినందుకు చాలా సంతోషించాలి. అటువంటి క్లిష్టమైన ప్రాంతాల్లో ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నేను గత 12 తారీఖు నుండి మహారాష్ట్రలో ఉన్నాను. నిన్నగాక మొన్న మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చా. మొన్న ఏ ఊర్లో అయితే మేము సభ నిర్వహించామో ఒక ఎన్ని రోజులు, ఈరోజు 5 అదే ఊర్లో, గడ్చిరోలి జిల్లాలో అదే ఊర్లో ఎన్కౌంటర్లో చనిపోయారు. భయంకరమైన ప్రాంతాల్లో సేవకులు సేవ చేస్తున్నటువంటి, ప్రతిదినము కత్తి కంఠం మీద ఉండే ప్రాంతాల్లో అనేక మంది మిషనర్లు సేవ చేస్తున్నారు. ఆ ప్రాంతం మాడియా అనే జాతి, మాడియా భాష మాట్లాడే ప్రజల వాళ్ళు 98 లక్షల మంది ఉన్నారు. 98 లక్షల మందికి ఒక్క పబ్లిక్ హెల్త్ సెంటర్ లేదు మన భారతదేశంలోనే, పబ్లిక్ హెల్త్ సెంటర్ లేదు. అటువంటి ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో అనేక మంది మిషనరీలు సేవ చేస్తున్నారు. అటువంటి సేవ కొరకు మీరు ప్రార్థించండి. ఇంకా లక్షల మంది సేవకులు కావాలి, లక్షల మంది. మా దాంట్లో ఇంతవరకు 4,000 మంది సేవకులు చేస్తున్నాం. ఇంకా అనేక మంది సేవకులు కావాలి. ఇటువంటి ఆరాధన చేసే వ్యక్తులు, ప్రజలను ప్రభువుతో నడిపించి యేసే మన రక్షకుడు అని చెప్పే అనేకులు కావాలి. నేను ఇక్కడికి వచ్చే ముందు అయోధ్యలో సేవ చేస్తున్న సమయంలో, అయోధ్య ఆనుకునే 5 జిల్లాలు ఉంటాయి. 5 జిల్లాలో క్రైస్తవులు అంటే నేను, నా భార్య, 5 జిల్లాలకి దేవుని మహాకృప వల్ల మన ఏలూరులో 600 మంది ఉంటారేమో సేవకులు. దేవుని స్తోత్రం. ప్రతి వీధిలో సంఘం ఉంటే నాకు చాలా సంతోషం. 10 మంది అయినా వెళ్తారు కదా అక్కడికి, 10 మంది అయినా వెళ్తారు, మారు మనసు పొందుతారు. అటువంటి ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయండి. యేసు మసీకి జాంతి హో అంటే అరే కౌన్సా మషీన్ హే అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఎటువంటి మిషన్ అది, ఎటువంటి కుట్టే మిషన్, ఏ కంపెనీ ఇది అని. అటువంటి ఐసా పహాడ్ హమారా బీచ్ మే నహీ, ఐసా చీజ్ హమారా దుకాన్ మే నహీ ఐసా అనే చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అటువంటి ప్రాంతాల గురించి దేవుని బిడ్డలారా, ఇంత సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం పరిచయం చేయాలి. మన ఆనందాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం అంటే, ప్రభు లేని వారికి ప్రభువును అందించడానికి. ఎందుకు రక్షించబడ్డామంటే, రక్షణ లేని వారికి రక్షణ అందించడానికి. ఎందుకు యేసయ్య కుటుంబంలో సభ్యులుగా చేర్చబడ్డామంటే, ఆయన కుటుంబంలో సభ్యులుగా లేని వారిని ఆయన కుటుంబంలో సభ్యులుగా చేర్చడానికి. ఎందుకు యేసు శిష్యులుగా చేర్చబడ్డామంటే, అనేకులను మన ద్వారా ఆయన శిష్యర్కుల్లో తీసుకురావడానికి. ఎందుకు పరలోకం వెళ్తున్నామంటే, అనేకులను మన ద్వారా పరలోకంలో ప్రభువుకి బహుకరించి బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే భాగ్యము పొందుకోవడానికి మనం చాలు. ఇది మన బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అందించే బాధ్యత ప్రతి వారిది. ఆనందపడటం, సంతోషపడటం, గీతాలు, చక్కనైన పాటలు పాడటం చాలా మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన కార్యము, మన బాధ్యత ఏంటంటే, సువార్తను ప్రతివారం పాస్టర్ల పని కాదు, ప్రతివారం అందించాలి. కనుక దేవుని బిడ్డలారా, భయంకర దినాలు ఉన్నాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు, అది అందరికి వచ్చి ఉండాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఆ కాలాల్లో ఇటువంటి ప్రజలు ఉన్నారు, భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారు. ఏలూరులో కూడా అటువంటి ప్రజలు ఉన్నారు. అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు ఎక్కువ ఉన్నారు. సజ్జన ద్వేషులు, మంచివారిని ద్వేషించేవారు. చదువుతారు బంగారుకొండ? ఎవరన్నా బంగారు చదువుతారా? అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చును. అమ్మా చదవండి ప్లీజ్.
చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి, మన చుట్టూ ఉన్న పరిస్థితి. ఇటువంటి చుట్టూ భయంకరమైన ప్రజల మధ్యలో దేవుడు మనలను సమాధాన ఆత్మతో నుండి శాంతితో జీవించడానికి కృప చూపించాడు. ఇటువంటి అవిధేయులున్న ప్రాంతాల్లో, ఇటువంటి దినాల్లో మనం క్రీస్తు కొరకు ఆత్మీయ జీవితం ఎలా జీవించగలం? ఇంకా కొద్ది రోజులు పోతే అసలు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు ప్రభు గురించి. కానీ భయంకర దినాల్లో హౌ డు యూ లివ్ ఏ స్పిరిచువల్ లైఫ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ద డేస్ లైక్ దిస్? ఇటువంటి దినాల్లో మనం క్రీస్తు కొరకు ఆత్మీయంగా ఏ విధంగా జీవించగలం? దీనికి కొన్ని పదాలు, 2 విషయాలు మనకు కావాలి. ఒకటి, మొట్టమొదట దేవుని వాక్యము, రెండవది పరిశుద్ధమైన జీవితం. ఈ 2 కలిగి ఉంటే ఎటువంటి క్లిష్టమైన సమాజంలోనే సరే మనం జీవించగలము. అటువంటి జీవితాల కొరకు మొట్టమొదట మనం అనుసరించవలసింది ఆయన గ్రంథాన్ని అనుదినము పఠించడం. నీతి వచ్చాను సామెతలు, ఐఎమ్ సారీ, ఇంకా హిందీ పోలేదు నాకు నిన్న నుంచి. సామెతలు 4వ అధ్యాయము 20, 21, 22 చదవండి. కిచిరీగా ఉంటుంది నా భాష, చాలా భాషలలో తిరిగాను కనుక 7-8 భాషలు వచ్చు, ఏ మాట వస్తుందో తెలీదు, క్షమించండి. 4వ అధ్యాయము ప్రొవర్బ్స్, నీతి వచ్చాను, సామెతలు 4వ అధ్యాయము 20, 21, 22. చాలు. పే అటెన్షన్. వాటి పట్ల మీ మనసు ఉంచండి. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, తర్వాత నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగపోనివ్వకము. ఎందుకు సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు ప్రజలకు వస్తున్నాయంటే, దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క వాక్యాన్ని, దివ్యమైన వాక్యాన్ని కన్నుల ఎదుట పెట్టుకొనకుండా వాక్యాన్ని ఎప్పుడైతే తీసేస్తామో కన్నులకి పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన విషయాలు కనపడకుండా అపరిశుద్ధమైన సాతాను చే ప్రతి కార్యము మనకు కనపడుతుంది. అందువల్ల అనేక సంఘాల్లో, అనేక క్రైస్తవ కుటుంబాల్లో నేను దేశమంతా కొన్ని వేల సార్లు తిరిగా, జమ్మూ నుండి కిందకి ఇటు ఈశాన్య రాష్ట్రం నుండి గుజరాత్ వరకు కొన్ని వేల సార్లు తిరిగా, కొన్ని వేల ప్రదేశాలు వెళ్ళా. ఎందుకు ప్రజలు చెడిపోతున్నారంటే, దేవుడు ఏర్పాటు చేసిన వాక్యాన్ని తమ కన్నులెదుట పెట్టుకోమని దైవగ్రంథం తెలియజేస్తుంటే, ఏదైతే ముఖ్యమైన అంశం అని దేవుడు వాక్యం తెలియజేస్తుందో దానిని ప్రక్కన తీసి మన ఇష్టమైన చూపులు, మన ఇష్టమైన కార్యాలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు, దేవుని బిడ్డలారా. ఎంతమంది నిజముగా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ పుట్టింగ్ యువర్ మైండ్ అట్లీస్ట్ 15 minutes per day ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంపై 15 నిమిషాలు చదివే వాళ్ళు ఎంతమన్నారు? ఇక్కడ సంతోషంగా ఉన్న వారి చేతులు ఎత్తమంటే అందరి చేతులు ఎత్తారు, నిజమండి, చాలా సంతోషం ఉంది. కానీ పరిశుద్ధంగా ఉన్న వారి చేతులు ఎత్తమంటున్నారు. సంతోషంగా ఉన్న వారి చేతులు ఎత్తమంటే సభల్లో ఈ యొక్క స్లోగన్ ఎక్కువైపోయింది. పెద్ద సభలు డాన్స్ చేసి సంతోషంగా చేతులని అందరూ ఎత్తారు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తమన్నాడు ఈ నడిపించేవాళ్ళు. అప్పుడు అర్థమవుద్ది అసలు ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధతకు నడిపించేది మూల కారణము వాక్యమే. ఇటువంటి వాక్యము మన కళ్ళ ఎదుట అనుదినం పెట్టుకుంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తాడండి, మనకు జీవమును, సర్వ శరీరమునకు. ఈ నీనాటు గో టు హాస్పిటల్స్, పరుగున వెళ్ళట్లేదు. జలుబు వస్తే ఆసుపత్రి, చిన్న దగ్గు వస్తే ఆసుపత్రి, ఎక్కడికి వెళ్ళట్లేదు. సర్వ శరీరంలోకి ఏది వస్తుందండి? ఆరోగ్యం ఇస్తుంది. అందువల్లే 107వ కీర్తనలో 19వ వచనం అంటాడు, ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్కు మనలను సర్వ విధాలుగా బాగు చేస్తుంది. ఆత్మీయంగాను భౌతికంగాను బాగు చేసే వాక్యము దేవుడు మనకు అందిస్తున్నప్పుడు. అందుచేతే మొదటి కీర్తనలో దావీదు అంటాడు, దీనిని ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? నైట్ అండ్ డే. దీన్ని అనుదినము, దివారాత్రము దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నైట్ అండ్ డే వీ హ్యావ్ టు స్టడీ, మెడిటేట్ ఇట్, సింగ్ ఇట్ అండ్ ప్రే ఇట్, ఎవ్రీథింగ్. ప్రతి దినము దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం చదువుదాం. వాక్యం దినాల్లో అరుదుగా చదివే అలవాటు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి వచ్చేసినాయి, అప్పుడే పైకి పెడతాడు, మళ్ళీ కింద కొడతాడు. ఇప్పుడే కింద కొట్టాడు కదా, మళ్ళీ పైకి పెడతాడు, మళ్ళీ కింద కట్టాడు. అది కావాల్సింది దొరకదు. ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది సార్. ఐ రిక్వెస్ట్ యూ హంబ్లీ, మీ కాళ్ళు బట్టి బతవలుతున్నా, ఎన్నడూ స్మార్ట్ ఫోన్లో బైబిల్ చదవద్దు. ఒకటి ఇదే గ్రంథం ఇది, అదేంటి నా దగ్గర చదవటం లేదు,
దాన్ని కూడా పరిశుద్ధమైన సాటపడి అంటారు ఎవరన్నా? ప్రతి విధమైన పాపపు విషయాలు ఎందులో ఉన్నాయి. మళ్ళీ అది ఎక్కడ పెడుతున్నారు? వెనకాల పిక్క జేబుల్లో చెత్త సీట్ దగ్గర కూర్చుని దగ్గర అది తీసి అంటే వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, అది ఎంత పరిశుద్ధమైన ఆలోచన ఉంది యవన బిడ్డలకి, ఏదైనా యవన బిడ్డకి. యూ హ్యావ్ టు క్యారీ బైబిల్ అపాన్ యువర్ షోల్డర్ లైక్ దిస్. పూర్వదినాల్లో ప్రజలు ఇంతంత బైబిల్, మా తాతగారు ఇంత బైబిల్ ఉంది అలా మోసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బడాయి వచ్చేసింది ఇంతే. ఇప్పుడు కనపడకూడదు, కనపడితే ఎక్కడ క్రైస్తవులు అని చెప్పుకుంటామో, బైబిల్ పట్టుకెళ్తే ఎక్కడ క్రైస్తవులు అంత అనుమానం అవమానంతో ఫీల్ అవుతున్నారు. అటువంటి అవమానాలను తీసివేసి నీ సర్వ శరీరమునకు, నీ మెదడుకు, నీ జీవమునకు, నీ కుటుంబానికి, నీ అందరికీ వెలుగునిచ్చేది ఏంటండి? ఈ వాక్యం. ఆ వాక్యమే నన్ను బ్రతికించిందండి. మా కుటుంబంలో 16 మంది. మేము పుట్టి క్రైస్తవులు కాదండి, మేము అసలు క్రైస్తవులం కాదు, ఎవరు లేరు. మా తరలో స్టార్ట్ అయింది. మా నాయనమ్మ మా తాతగారు 16 మంది సంతానం. పక్కా విగ్రహాధికులం. దుర్గగుడి పెద్ద గుడి కొంచెం డబ్బులుగా బాగుండే పొలాలు గట్టు ఉండి 32 పశువులు ఉండి 16 మందిలో 15 మంది చనిపోయారు. 23 సంవత్సరాలు రావడం, పొలం వెళ్ళడం, శవాన్ని తీసుకురావడం, కాల్చేయడం, మళ్ళీ ఇంకో పూజ చేయడం, ఇంకో నోము నోయడం, మా నాయనమ్మ ఇంకో కొడుకు రావడం, ఇంకో దెయ్యం రావడం, సాతాన్ని తీసిపోవడం, ఇలా అందరూ చనిపోయారు. మా నాన్నగారు మా అమ్మగారు మాకు తెలియదు, ఫొటోస్ కూడా లేవు. ఆఖరు మా మేనత్త చనిపోయింది. ఆఖరు మేనత్త 16వ మేనత్త. మేము చాలా చిన్నవాడిని. శవం గడ్డి మీద వేసి కాల్చేయడం. ఇంకా 4 గంటలు చనిపోయింది. ఉంచారు అసలు, అంటే తీసిపోతారు. ఉంచి తెల్లవారి సిద్ధం చేస్తున్నారు. ఈ లోపల ఎవరో ఇద్దరు రేకు బోరులతో తెల్లటి వస్త్రాలు వేసుకుని మా ఇంటి వెనక వీధిలో యేసుక్రీస్తు పాపాలు క్షమిస్తాడు, రోగాలు బాగు చేస్తాడని బోరతోటి ప్రసంగం చేస్తున్నారు ఇద్దరు. వారిని మా తాతయ్య గారు ఆహ్వానించారు ఇంట్లోకి. ఆహ్వానించగానే మా నాయనమ్మ పూజా బుట్ట పెట్టింది. నిమ్మకాయలు, టెంకాయలు, కుంకము, అట్టిపళ్ళు అన్నీ, అగరబోతులు అన్నీ ఉంటే అది పెట్టింది వాళ్ళ దగ్గర. అమ్మాయి అన్నీ మాకొద్దు, మీరు కళ్ళు మూసుకొని మేము ప్రార్థన చేస్తాం అన్నారు. ప్రార్థన అంటే మాకు తెలియదు. ఎప్పుడు నోమురు వస్తుంది కానీ కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారని భయం. ఎవరు కళ్ళు మూసుకోలేదు, మాకు తెలియదు. ఎప్పుడు ఎవరు చెప్పలే కళ్ళు మూసుకొని. సరే మా పరిస్థితి అర్థం చేసుకుని ఆ కింద పడిపోయిన శవాన్ని, ఆ గడ్డి మీద ఉన్న శవంపై మోకరించి ప్రార్థన చేశారు. అచ్చమైన తెలుగులో ప్రార్థన చేస్తున్నారు. మాకు అందరికీ అర్థమవుతుంది. అంతక్రితం చాలామంది వచ్చేవారు. నారికేళి సమర్పయామి, వస్త్రం సమర్పయామి, గో సమర్పయామి, యథాస్థానే నమశుభయామని చటకం పెట్టి పోయేవారు మా మీద. అంటే నీ పాపం నీ తలపండు కాక నీ పాపం తీసే అధికారం నాకు లేదని చటకం పెట్టి పోయేవారు. అది మాకు అర్థమయ్యేది కాదు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా గోవు, వచ్చినప్పుడల్లా వెండి వస్తువులు, వచ్చినప్పుడు మా నాయనమ్మ దండగడియాలు అన్నీ పట్టిపోయారు. నిజమమ్మా, చాలా బాధ. డబ్బంతా పోయింది మేము పెద్ద దేవుడికి. ఆఖరి 2 ఎకరాల పొలం ఒక పెంకిటీలు వచ్చింది అంతే. అన్నీ అమ్మేసింది. కొడుకులు బోగుతారండి, కొడుకులు బోగుతారండి. ఆఖరికి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎవరో చూశారు. ఒరే పిల్ల బట్టల వేళ మెదులు నీరు అన్నారు. పిల్ల బట్టల వేళ మెదులు నీరు. నిన్న చనిపోయిన మా మేనత్త బట్టల వేళ మెదులుని. బట్టల వేళ వచ్చి జీవం చీలమండలోకి వచ్చింది. చీలమండలోంచి మోకాళ్ళలోకి వచ్చింది, నడుములోకి వచ్చింది. ఇప్పుడు బ్రతిగా ఉంది. 99 ఏళ్ళు ఇంకా బైబిల్ చదువుతుంది. దేవుని స్తోత్రం గారు. ఈ వాక్యము ఎప్పుడైతే మా గృహాల్లో మేము ఆహ్వానించామో ఆ వాక్యము సర్వ శరీరమునకు, సర్వ కుటుంబమునకు, సర్వ తరములకు దేవుని స్తోత్రం కలిగినాక జీవముతో నింపింది. మమ్మల్ని నింపిన వాక్యం, మమ్మల్ని బ్రతికించిన వాక్యం, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎటువంటి శోధన అయినా సరే, మరణం కంటే గొప్ప శోధన ఒకటి లేదండి. అటువంటి శోధన తప్పించే వాక్యాన్ని ఈ దినాల్లో మనం మరి ఎక్కువగా చదువుతాం. దేని బిడ్డలారా, కంఠభూషణముగా ధరించండి, కంఠస్థం చేయండి. ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. కానీ ఏదైతే బైబిల్ తెలియజేస్తుందో దానికి విరుద్ధంగా అనేక మంది క్రైస్తవ సంఘాల్లో నేను చూస్తున్నా బ్రతుకుతున్నారు. క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలు బైబిల్ తీయమంటే ఇలా టర్ర అంటూ ఉంటారు. మా ముత్తాత కాడి నుంచి మేము క్రైస్తవులు సార్, కానీ మా బైబిల్ తీయటం రాదు సార్. ముత్తాతల కాడి నుంచి క్రైస్తవులే. గుళ్ళు కట్టారు, ఏసీలు కొన్నారు, ఫ్యాన్ కొనేసారు, అయ్యగారు కారు కూడా కొనిచ్చేసారు, పాస్టర్ గారు బైబిల్ తీయడం రాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. కనుక దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకర దినాల్లో మనలను ప్రభుతో అతి సమీపంగా నడిపించేది ఏదండి? వాక్యం. రీడ్ ఇట్. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. పదే చదవండి. ఊసిపోయినప్పుడల్లా బైబిల్ చదవండి. ఊసిపోయినప్పుడల్లా స్పాట్ పొంది దిగకూడదు. బండి ఎక్కగానే దేశం తిరుగుతూ ఉంటారు. బండి ఎక్కగానే పెట్టేసుకుంటారు చెవులో, చుట్టూ గోగేసుకుంటాడు. ఇదంతా గీక్కొని బొబ్బట్టు ఇంత, ఒక్కొక్కడేమో ఆకుమడి పైన, మోకాళ్ళ మీద సిరిగిలే, పిర్రల మీద సిరిగిలే. ఏంటి కర్మేంట్రా, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. నీ తెలుదులే, ముసలోడు అయిపోయావు, ఇది ఇంతే బడాయి. అడుక్కుని కూడా కొడేసుకుంటలేదురా ప్యాడ్లగా. క్రైస్తవులే దేవుని బిడ్డలారా, అన్యులు కాదు నేను చెప్పేది. క్రైస్తవులు ఏం పోయే కాలం రా. పెట్టగానే పెట్టేసుకుంటాడు, ఏం చూస్తాడు అర్థంగా, ట్రన్ అంటాడు, మళ్ళీ పైకి పెడతాడు, పైకి తండి తెగ దూడతాడు.
ఆడు ప్రక్కన ఉన్నాడు, స్టేషన్ వస్తుందా దిగాలా, ఆవిడేం ఆలోచన లేదు. సాతానుడు భయంకరమైన దినాల్లో మనం లాక్కుని వెళ్తున్నాడు. ఇటువంటి అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ అపాయకరమైన దినాల్లో సుఖముగా జీవించాలంటే చక్కనైన మార్గాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏమిటది? పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం మమ్మల్ని బ్రతికించిందండి, నన్ను బ్రతికించింది, నా తమ్ముడు బ్రతికించింది. లేకపోతే ముద్దయిపోయిన ఈ చెట్టు వృక్షం నుండి 2 కొమ్మలు వచ్చి నేను బ్రతికాను, నా తమ్ముడు బ్రతికాడు. ఇద్దరం బాగా చదువుకున్నాం, ఇద్దరం సేవ చేస్తున్నాం. 2 పిల్లలు మంచి సేవకులయ్యారు, 2 పిల్లలు ఉన్నతమైన విద్యావేత్తలయ్యారు, 2 పిల్లలు అనేకులకు సహాయకులుగా దేవుడు చేయడానికి కారణం నా కొడుకు ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇస్తాడు దేవునికి. సంతోషంగా చెప్తున్న కారణం ఏంటంటే వీ హ్యావ్ అడాప్టెడ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్. మా జీవితంలోని దీన్ని ఏం చేసుకున్నామండి? ఎక్కించేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక మమ్మలను, అనాథలుగా ఉన్న మమ్మలను, నాశనం అయిపోయిన కుటుంబాలని మమ్మలను బ్రతికించిన ఈ దేవుడు ఈరోజు ధైర్యంగా చెప్తున్న దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ప్రతి పిల్లలు మాకంటే ఉన్నతమైన స్థితిలో దీవించాలన్న ఆశ, నా కోరిక, నా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగాక నేర్పించండి. ప్రొద్దున్నే చంటి పిల్లల వాక్యాలు నేర్పించండి. చంటి పిల్లలకి జబర్దస్త్ చూపడొద్దు, జబర్దస్త్ చూపించొద్దు. అసలు ఆది యందు జబర్దస్త్ ఉండను, ఆది యందు అదుర్స్ ఉండను, ఆది యందు రకరకాల సినిమాలు ఉండను, బాహుబలి ఉండను అక్కర్లేదు. ఆది యందు ఏముండను? ఆది యందు ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఆది యందు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, మళ్ళీ దాని స్పెషల్ పేరు ఒకటి కాదు, మళ్ళీ ఎక్స్ట్రా. బ్రదర్ అంత బాగా నవ్విస్తాడో, ఇక్కడ నవ్వు బాగుంటుంది. బాగా నవ్వాడు ఒకడు, బాగా తిన్నాడు, తిను నా ప్రాణమా, తాగు నా ప్రాణమా, డ్యాన్స్ చూ నా ప్రాణం అన్నాడు. అయ్యి అక్కడికి వెళ్ళాడు, తండ్రి అయిన అబ్రహామా, ఎండిపోతుంది వాళ్ళకి. ఇక్కడ బాగా నవ్వుతావు, కానీ అక్కడ కూడా నవ్వాలి. పరలోకంలో ఎప్పుడు నవ్వాలంటే నవ్వునిచ్చే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. వాక్యాన్ని చదవని బంగారు తల్లి, వాక్యమే మిమ్మల్ని నిలబెడుతుంది, వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, వాక్యమే మిమ్మల్ని సజీవులుగా నిలబెడుతుంది, వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళి యేసయ్య కుడి పార్శ్వ పక్కన కూర్చోబెట్టి మనల్ని ప్రేమించేది వాక్యమే. ఇటువంటి వాక్యాన్ని నేను ఎక్కువగా చెప్పను, అది నేర్చుకోండి. 22వ వాక్యం మరొకసారి చదవండి. 22వ వాక్యం, ఫర్ దేర్ లైఫ్ టు దోస్ హూ ఫైండ్ దెమ్ అండ్ హెల్త్ టు ఆల్ ఆఫ్ దెమ్ అని ఉంటుంది అక్కడ. అది దొరికిన వారికి జీవమును, అది సర్వ శరీరులకు ఆరోగ్యమునిచ్చును. క్లుప్తంగా చెప్తున్నా. కనుక ఆరోగ్యమును జీవమునిచ్చేది లోకంలో ఎవరు లేదండి. ఏ కోర్సులో చదవండి. ఎంటెక్ అంటే మహాటెక్ అన్నమాట. ఈ ఎంటెక్ అంటే మహాటెక్కే, ఇంకా టెక్ ఎంటెక్ అన్ని టెక్కులు, ఏ టెక్కులు మిమ్మల్ని తీసుకెళ్ళవు. ఒక టెక్ ఉంది, అదేంటి? ఈ వాక్యం చదివితే దేవుని బిడ్డలారా పిల్లలకు మహోన్నతమైన యోగం దేవుడు ఇస్తున్నాడు. రెండవది కావాల్సింది ఏంటండి? పరిశుద్ధత. పరలోకం వెళ్ళడానికి నువ్వు చందాలు అయిపోయిన పర్లేదు, ఒకలేదు. బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుని ప్రకారము మీరును పరిశుద్ధులైనడు. ఎందువలన అనగా పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు. మీరు ఎన్ని గుళ్ళు కట్టపోయినా పర్లేదు, చందాలు ఇచ్చినా ఇవ్వని పర్లేదు, గుళ్ళో ఏసీలు కొన్నా పర్లేదు, ఒక 40 లక్షలు ఇట్టి అయ్యగారికి ఒక కారు కొనిచ్చినా పర్లేదు, కొనుగోలు పర్లేదు, ఏం పర్లేదు. నువ్వు కారు కొన్నంత మాత్రం నువ్వు దేవుడు ఆపేయడు, ఏం పర్లేదు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేరు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చేయండి. మరొకడు 8వ అధ్యాయము 3, 4 వచనాలు చేయండి దయచేసి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. ఆ పాత్రలు ఎవరండి? ఎవరి ప్రార్థనలు అవి? పరలోకంలో ఎవరి ప్రార్థనలు ఉన్నాయి? సంఘస్థుల ప్రార్థనలు ఉన్నాయా? 8వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి ఎవరి ప్రార్థనలో పరలోకం చేరతాయో చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనే, ద ప్రేయర్స్ ఆఫ్ సైంట్స్ అసెండెడ్ టు హెవెన్. పరిశుద్ధుల ప్రార్థనలే పరలోకం వెళ్తాయి. నాట్ ద ప్రేయర్స్ ఆఫ్ పొలిటికల్ పీపుల్, నాట్ ద ప్రేయర్స్ ఆఫ్ రిచ్ పీపుల్. ధనవంతుల ప్రార్థనలు కాదు, రాజకీయ నాయకుల ప్రార్థనలు కాదు, విద్యావంతుల ప్రార్థనలు కాదు, రకరకాల కార్యాలు చేసే వారి ప్రార్థనలు కాదండి పరలోకం వెళ్ళి. ఈ దినము నీ ప్రార్థన, నా ప్రార్థన పరలోకములో దేవుని సందులో ఉండాలంటే యూ నీడ్ టు బి హోలీ పర్సన్.
నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి, నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన, ప్రతి ప్రార్థన పరలోకం వెళ్తుందని అనుకోవద్దు. 107వ కీర్తన 9వ వచనం చదవండి. 107వ కీర్తన 9వ వచనంలో చక్కనైన మాట ఉంటుంది. ఒక ప్రార్థన గురించి, ఒక మహానుభావుడు ప్రార్థన గురించి చెప్తాడు అక్కడ. 107 ఏలయనగా ఐఎమ్ సారీ రా, 109 107 107 కాదు, 107 ఉల్టా చెప్పాను నేను. వాడు విమర్శలో తేబడినప్పుడు దోషి అని వాని ప్రార్థన పరిశుద్ధ మగను కాకండి. ఎంత బాగున్నాం. ప్రార్థన పాపం అవుతుందా? అవకాశం ఉందా? ప్రార్థన పాపం అవుద్దా? అవుద్ది. నీ పరిశుద్ధత లేకుంటే, నీ పెదవులు పరిశుద్ధంగా లేకుంటే, నీ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా లేకుంటే నీ ప్రార్థనలు పాపమవునుగాక. దేవుని బిడ్డల బయటికి ఎంతో పరిశుద్ధంగా మాట్లాడచ్చు, కానీ తలంపులు మోసపూరితమనం అయితే మన తలంపులు మనం ఎవరో కనపెట్టలేవు కాదు, కానీ మన తలంపు పుట్టక మునిపే దేవుడు తెలుసు. దేవుడు ఎంత మంచోడో. మనలను ఒక ఎర్ర లైట్తోనూ ఒక ఆకుపచ్చ లైట్తో పుట్టించి ఎంత బాగున్నాం. చెడ్డ తలంపులు వచ్చినప్పుడు ఎర్ర లైట్ వెలిగి, మంచి తలంపు వచ్చినప్పుడు ఆకుపచ్చ లైట్ పెడితే ఎంత బాగున్నాం. నేను నా భార్య సేవకులం చక్కగా ఒక ఇంటికి వెళ్తున్నాం. అమ్మ ప్రైజ్లాడ్ అనగానే ఎర్ర లైట్ వెలిగింది అనుకోండి, మా ఆవిడ ఏంట్రా ఎర్ర లైట్ వెళుతున్నాడు, ప్రైజ్లాడ్ అన్నావు, ఎర్ర లైట్ వెళుతుందటి అంటే లోపలేదో ఆ అమ్మని చూసి చెడ్డ తలంపు వచ్చింది. ఎంత మంచి దేవుడు అండి. మన ఈ దరిద్రుల ఆలోచనలు కూడా ఆయన రక్తంతో కప్పి సాతాను ఎదుట, ఒరే ఈ పాపానికి ఈ గురి అయ్యే ఈ వ్యక్తి నరకంలో పడిపోయి ఈ ఇశ్రాయేల్ అన్నవాడు నీ ముందు తల వంచు తిరగకూడదని నా యేసు నాకు వరకు రక్తం చిందించి ఆ రక్తంతో నా శిరస్సు నుండి అరికాల వరకు కప్పి నన్ను దేవుని ఎదుట పవిత్రుడిగా చేశాడండి. దేవునికి స్తోత్రం కలగాక. అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధమైన పెదవులతో పూజిద్దాం. పరిశుద్ధమైన తలంపులతో ఉండవు దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉందాం. ఆ ఆలోచనలు తలంపులతో ఉన్న ప్రార్థనే పరలోకం చేర్చబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఏదైనా పరిశుద్ధంగా ఉందాం. పరిశుద్ధత అనేది ఎక్కడా ప్రసంగం చేయట్లేదు. ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, హానెస్టీ హ్యావ్ బికమ్ రేరెస్ట్ కమోడిటీ ఇన్ ది క్రిస్టియన్ సొసైటీ నౌడేస్. విశ్వాస్యత, నమ్మకత్వం, పరిశుద్ధత అనేవి క్రైస్తవ సమాజంలో ఎవరు చెప్పడం లేదండి. ఎవరు చెప్పట్లేదు. పాపాన్ని గురించి వాళ్ళు చెప్పేయట్లేదు ఈ దినాల్లో. అన్ని ఆశీర్వాదాలు, ఒక్కొక్కడు ఒక గంపతే చేస్తున్న ఆశీర్వాదం. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు 2 మగపిల్లలు కోలపిల్లలు పెడతారు. ఒక్కొక్కడు అమెరికా అధ్యక్షుడు అయిపోతాడు. వాడికి 100 ఇచ్చి తెల్లి 1000 ఇస్తుంది. నాకు బాగుంది. అలా 10 మంది చెప్తే 10,000. రోజంతా కష్టపడి 30 సంవత్సరాలు చేసినా 30,000 రావట్లేదు. వీళ్ళకి 10 ఇళ్ళు చేస్తే 20,000 వచ్చేస్తున్నాయి రోజుకి. అమ్మ మీ పాపకి నాకు విమానం కనపడుతుందమ్మా అంటే మా పాప విమానం మీద అమెరికా వెళ్ళిపోద్ది కావాలి. ఎవరు ఇండియాలో ఉంటే ఇష్టపడలేదు. కన్నవాళ్ళు మర్చిపోయి అమెరికా వెళ్ళిపోవటమే. మరి వీళ్ళు ఎవరు చూస్తారో అర్థం కావట్లేదు. మోసపూరితమైన ప్రసంగాలు, మోసపూరితమైన ప్రవచనాలు, మోసపూరితమైన వ్యర్థమైన మాటలు, కానీ పరిశుద్ధత గురించి చెప్పే ప్రసంగాలు నేను ఎప్పుడో విన్నాను. చాలా సంవత్సరాలు విని. పాపం గురించి ఎవరు చెప్పట్లే. అన్ని ఆశీర్వాదాలే. నీకు 100 సంవత్సరాలు కాదు, బైబిల్లో ఎన్ని సంవత్సరాలు ఉందండి? మహా కష్టపడితే 80. అక్కడి నుంచి దేకిడే. అక్కడి నుంచి గుండుకేసేసి నైట్ వేసేసి ఆ అమ్మ ATM తీసేసుకుని డబ్బులు తీసేసుకుని మూత్ర విసర్జన శుభ్రం చేయరు, మల విసర్జన శుభ్రం చేయరు, మళ్ళీ మొట్టికాయలు. తిన్నదంతా ఆయమ్మ డబ్బే, తిన్నదంతా ఆయమ్మ కట్టినిల్లే, తిన్నదంతా బండి అంతా ఆయమ్మదే. ఓ టీచర్ అమ్మో లెక్చరర్ అవుద్దాం. మా తల్లి 80 సంవత్సరాలు అమ్మ మనకి ఈ కణాలు చనిపోయి మూత్రం వచ్చేస్తుంది. ఎవరు కంట్రోల్ చేసుకోలేము. నిజమది గ్రహించండి యవ్వన బిడ్డలారా. మనం అయిపోతాం ఆ టైంలో. నాకు 66 years, ఇంకా మా అయితే 4 ఏళ్ళు పోతానేమో అవుట్ అక్కడి నుంచి. ఇటువంటి సమయంలో ఎంత ఘోరమైన కార్యాలంటే తల్లిదండ్రుల పట్ల అవిధేయులే. ఇందాక చెప్పాను కదా, ఇలాంటి అందరూ అన్నీ చెప్పలే, క్రైస్తవులలో చూస్తున్నాను నేను. మా అయితే 80. నేను పెద్ద పాస్టర్ కనుక నాకు ఒక 1000 మంది ఉంటే నేను మినిస్టర్నే, 500 మంది ఉంటే MP, ఇంకో 200 ఉంటే MLA, 100 మంది ఉంటే గ్రామ పంచాయతీ పేషెంట్. ఇలా బిహేవ్ చేస్తున్నారు పాస్టర్ల మధ్యన. ఇవన్నీ ఉంటే భూమి మీద ఆగడం, ఆడు బైబిల్ పట్టుకోవడం, ఆడు చెల్ల కూడా ఇంకోటి పట్టుకోవాలి, బైబిల్ ఇంకోటి 2 సర్వెంట్లు ఆడికి. హూ ఆమె? నేను ఎవరినండి? ఆమె సర్వెంట్. ఆమె ఎవరండి? ఆమె నాట్ అయ్యగారు ఆఫ్ గాడ్. ఎవడికి అయ్యగారు నువ్వా? ఎవడికి అయ్యగారు నేను ఎవరికండి? ఆమె సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎక్కడ చదవండి, ఎక్కడ అయ్యగారు ఆఫ్ గాడ్ ఉందా బైబిల్లో? మన అయ్యగారు కూడా తప్పేం కాదు, ఏం తప్పేం. గౌరవంగా అయ్యగారు అనుకోదు మాట్లాడు ఒక్కొక్కడు. మరి అదేం చెప్పొద్దాం కాదు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదపు గంపలు అనేవి సాతాను నుంచి వచ్చే ప్రసంగాలు.
యేసుప్రభు ఏనాడు ఆశీర్వాదం గురించి చెప్పలేదు. పరలోక రాజ్యము సమీపించింది కనుక ఏం చేయమన్నాడు? మారు మనసు పొందండి రా బాబు, మారు మనసు పొందండి. ఎప్పటి నుండి? మత్తయి సువార్త 4:17. నేను సైడ్ ట్రాక్ట్ అవుతలేదు, వస్తున్నా, మైండ్లోకి వచ్చేస్తాను. త్వరగా నాన్న నాకు కొంచెం ఏళ్ళు చూపించండి. నేను కొంచెం ఆవుటాకు తాడి చెట్లు మాట్లాడుతుంటాను. నేను కొంచెం అలా ఏళ్ళు చూపించండి, టైం అయిపోయి. చదవరా 4:17 చదువుమా. మత్తయి 4:17. ఎప్పటి నుండి అని అడగడ. ఎప్పటి నుండి అడగారా? బంగారు తల్లి బాగా చెప్పురా, చెప్పు తల్లి, చెప్పు అమ్మగారు. శోధింపబడినప్పుడు అండి. లెంటో అని గోలెత్తేస్తున్నారు, 40 దినాలు ఏడిచేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా చాలా సంతోషం. ఏడవండి, సంవత్సరానికి ఒకసారి ఏడవండి. అంటే మిగతా రోజులు ఏడవరు, ఖచ్చితంగా ఏడవరు. ఎప్పుడు మోకాళ్ళంగో ఎప్పుడు ఏడవరు. కడుపు నొప్పి వచ్చినప్పుడే అయ్యా నాకు కోసేయండి, పర్లేదు 5 లక్షలు ఇచ్చేస్తారు, కోసేయండి. దొరికిన వారికి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉందిరా బాబు. ఆసుపత్రికి వెళ్ళి 5 లక్షలు ఖర్చు పెట్టకలేదు. అది మానేసి బైబిల్ తలకింద పెట్టుకుంటే బైబిల్లో దయ్యాలన్నీ మీద పడి పీక నొక్కుతాయి. జాగ్రత్త. బైబిల్ చదవని వాళ్ళకి బైబిల్ ఎన్ని దయ్యాలు ఉన్నా అన్నీ మీద పడతాయి. అయ్యారని నొక్కేస్తాయి, ఇంకా నొక్కుతాయి. నేను ఇంకా నొక్కమంటాను, నొక్కండి. బైబిల్ చదవమన్నాడా? కొత్త తలగడది. ఇట్స్ నాట్ ఎ న్యూ పిల్లో. అయ్యారండి తలకం కూడా పెట్టుకుంటానండి, ముద్దెట్టేసుకుంటాను లేదు, కానీ ఓపెన్ చేయనండి. తెల్లగా నిలబెట్టేసుకుంటానండి. నేను ఇంటిని కొంప తిరిగే బ్యాచ్ మేము, అంచేది మాకు తెలిసి తెలియటండి. వెళ్ళగానే అయ్యారంటే రోజు నొక్కేస్తుందండి. నేనంతా ఇంకా 70 దెయ్యాలతో ఒకడు ఉన్నాడు, ఆడు వస్తాడు, ఆడి చేత నొక్కించుకుంటే ఒళ్ళు బాగుంటుందమ్మా, నొక్కించుకుంటాను. బుద్ధి ఉండాలి అసలు. మీకు నవ్వు వస్తుందా? గుండె పగిలిపోతుంది, రక్తం పరిగెడుతుందమ్మా. బీయింగ్ ఏ క్రిస్టియన్, ఇఫ్ యూ డోంట్ రీడ్ ద బైబిల్, ఇట్ ఈస్ ఎ సిన్ అంటూ యూ ఇఫ్ యూ డోంట్ రీడ్ ద బైబిల్. బైబిల్ చదవకపోతే పాపం. ఇప్పుడు చదువు బంగారు 4:17. అప్పటి నుండి దానికి ముందు ఏమైంది బంగారు ఏమైందంటే 40 దినాలు అయ్యగారు ప్రార్థన చేశాడు. ఎందుకు? దేవుడు ఆయనకి ఏ పని గురించి అయితే ఏర్పాటు చేసి పంపించాడో ఆ పనిలో నమ్మకత్వంతోనూ బలముతోనూ శక్తితోనూ నింపబడి ఆ యొక్క సాతాను కార్యాలు ఎదిరించి అనేక లక్షల మందికి నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని తెలియజేయడానికి, తను తాను ఎక్కుప్పి చేయడానికి 40 దినాలు ఉన్నాడు. దానికి మనం ఏదో పెట్టారు అల్లి అంటని, ఏదో పెట్టుకోండి, ఏదోట్లే పెట్టారు. సరే 40 దినాలు అయిన తర్వాత ఈ 40 దినాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఆ యేసు చేసిన పని చేస్తున్నారంటే అక్కడి నుంచి పెద్ద బోర్డు. అయ్యగారండి 2021లో 41 ఉన్నాం, 2020లో ఉన్నాం, 2019లో ఉన్నాం, బోర్డులు పెట్టేసుకున్నారు. 40 దినాలు ఉన్నాం. కానీ యేసుప్రభు ఎప్పుడు ఆ దినమైన తర్వాత ఒక 1 రోజు రెస్ట్ తీసుకుంటాను అన్నాడా? 40 దినాలు 40 నైట్స్ 40 డేస్ ఉన్నాడు కనుక ఒక్క 1 రోజు రెస్ట్ తీసుకుని ఉందా అన్నాడు? ఇమ్మీడియట్లీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను సాధించుకునే కోరిక మీకు ఉంటే ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. మీకు చాలా సంతోషం, మీరు ఉపవాసం చేస్తున్నందుకు. చేయండి, ఏం పర్లేదు. ఈ దినాలుగా ఎప్పుడైనా చేయొచ్చు, మన ఇష్టం. ఉపవాసం అయిన తర్వాత యేసుప్రభు ఏం చేశారండి? శోధింపబడిన తర్వాత సువార్త ప్రకటన, సువార్త. అప్పటి నుండి ఆయన ఏం చేశాడు? మారు మనసు పొందుడి. ఎందుకు మారు మనసు పొందాలా? పరలోక రాజ్యము సమీపంగా ఉంది. పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి తాను ఆయత్తపరుచుకునే కార్యాన్ని ప్రజలకు చూపించడానికి ఆయన ఉపవాసనాడు. ఉపవాసం అబ్జర్వ్ చేస్తున్న ప్రతి దేవుని బిడ్డ, నేను మీకు వందనాలు చేస్తున్నది. కానీ మారు మనసు ఉపవాసం అయిన తర్వాత దేని వాక్యాన్ని ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా ప్రకటించండి. ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే ప్రతి బైబిల్ పైన 5 అన్యుల పేర్లు ఉండాలి. ఫస్ట్ పేజీలో 5 అన్యుల పేర్లు ఉండాలి. 5 అన్యుల పేర్లు ప్రతి బైబిల్ పైన 5 అన్యుల పేర్లు రాసుకుని, మీ వీధిలో ఆ ప్రక్క ఈ ప్రక్క ఉన్నవారి 5 పేర్లు రాసుకుని ప్రతి దినము 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత మీరు సువార్త ప్రకటించండి. 5లో 3 ప్రభువు నమ్ముకుంటున్నారు. పెద్ద డప్పు డోలకలు, లైటింగ్లు, ఈ అన్ని టెంట్లో ఎక్కలేదు. వీళ్ళందరూ అందరం కూడా ప్రతి బైబిల్పై ఇదನ್ನು తీర్మానం చేసుకుంది. ఈ లెంట్ డేస్లో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నేను ప్రతిదినము ఐ విల్ ప్రే ఫర్ 5 నాన్ క్రిస్టియన్స్. పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాం, చచ్చిపోయాం. అక్కడ గేట్ కాడ కూర్చున్నాడు ఆయన, వేస్తున్నాడు కదా ముందే వేసి ఆయన. అక్కడ వేసిపోయి కూర్చున్నాడు అనుకోండి, నేను గవగా వచ్చేస్తాను. ఎవరు ఆగ్రా అబ్బాయి అని అనుకోండి. ఈ ఆగ్రా అబ్బాయి అంటే నేను 40 సంవత్సరాల నుంచి కొండలెక్కని, ఏది ఎక్కాను. ఈ చేతులతో 26,000 మందికి బాత్రూమ్ ఇచ్చాను నేను. 126 సంఘాలు గట్ట 8 సార్లు చంపేసి పడేశారు. ఈ బాడీ చాలా పాలిష్ అయింది. అక్కడక్కడ ఇంత సెలికి రాలేదు 26,000 మంది. ఇంత చేశాను ప్రభువా, నన్ను వెళ్ళొద్దంటే ఏంటి అన్నాను అనుకోండి. ఒరే, నిన్ను రక్షించడానికి రక్తమంతా చిందించేశా. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఒక్కొక్క కేజీ మాసు లాగింది. ఆ ముళ్ళుతో ఉన్న కొరడ గడ్డం లాగితే మొత్తం వచ్చేసిందిరా.
పైన ఆ శిరస్సులో పెట్టగానే ముఖమంతా అట్టగట్టేసి రక్తంతో. చిన్నప్పుడు మా అమ్మ నా కాళ్ళు ఎంత ముద్దెట్టుకుందో, మరి అమ్మ ఎంత బాగున్నారు కొడుకా అని ఆ ముద్దు పెట్టుకున్న కాళ్ళు అనేకులకు పరిగెడతాక అనేకులు స్వస్థపరచని నడిచిన కాళ్ళు ఇక నడవలేకుండా మేకులు కొట్టేశారా. మా అమ్మకి చిన్న చిన్న పనులు అందించుకోండి, ఈ చిన్న చేతులు ఎంత ముద్దు పెట్టుకున్నదో మా అమ్మ. అలాంటి నా తల్లి ముందే ఆ చేతులకి చిన్న పనులు ఎత్తుకోకుండా, కుష్టివారిని ముట్టుకోకుండా, గుడ్డివారికి తాకకుండా నన్ను సిలువేసేశారా. ఇదంతా నీ గురించి ఎంత చేశాను తెలుసురా. ఒక మరణము తర్వాత నిచ్చెనరకాగా ఉంది, దానిలో పడితే మళ్ళీ రావురా, మళ్ళీ బ్రతకో, నువ్వు ఎప్పుడు కాలుతూ ఉంటావు, అది నీకు తెలియదు కనుక ఆ శిక్ష నేను వేసుకుని చనిపోయాను, ఇంత చేసిన నువ్వు నాకు ఏం తెచ్చావురా అని అన్నాడుకోండి. చెప్పండి, ఏం ఇస్తాం, ఏమి ఇచ్చావు? మీరు ఏం ఇచ్చినా కాలిపోతారు. భూమి యుద్ధానికి కృతములన్నీ సార్ ఇన్ని ఏసీలు పెట్టాను సార్, కనపట్లే, బూడిదే ఉంది అక్కడ, బూడిదే, ఏమి లేదు. ఏమి తెచ్చావు అంటే ఏం సమాధానం దేని బిడ్డలారా, ఇది ప్రశ్నించుకోండి. నేను నా ఏసాయికి ఏం పట్టుకెళ్తున్నాను, ఏం పట్టుకెళ్ళను, ఏం ఫ్యాన్లు ఉండవు, ఏముండవు. ఒక్క ఆత్మను తెచ్చావా? ఒక్క ఆత్మన మీ ఇంతగా 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒక్క ఆత్మ మీ ద్వారా, ఈ అక్క ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఒక్క వ్యక్తి ఉన్నాడా ఈ సమావేశంలో? ఒక్క వ్యక్తి, ఎస్, నా ద్వారా కొడుకు వచ్చాడు, నా ద్వారా కుమార్తె వచ్చింది. ఇది దేవుడు నా నుండి ఆశించేది. దేని బిడ్డలారా, దాని కొరకు నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి, దాని కొరకు నీవు నేను యథార్థంగా ఉండాలి, దాని కొరకు నీవు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దాని కొరకు నీవు నేను మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళే రీతిలో మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. దేని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14, 15, 16 వచ్చిన త్వర తిన్నామా, నేను పరిగెడతాను. అతిశయం కాదండి, పెద్ద గొప్ప. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ అపోస్తల్ అంటే ఎవరికి పేరు అర్థం తెలియదు అసలు. అపోస్తల్ అంట, అపోస్తల్ ఇస్ నాట్ తెలుగు వర్డ్, అసలు అది తెలుగు మాటే కాదు. ఇట్ ఈస్ నాట్ తమిళ మాట, అది కన్నడ మాట కాదు, మలయాళం మాట. ఇట్ ఈస్ ప్యూర్లీ గ్రీక్ పదం. ఆ గ్రీక్ పదానికి మహానుభావులు తర్జుమా చేసి మహానాయకులుగా ఆ దినాన్ని సరైన పదం దొరక దే రిటైన్ దట్ వర్డ్ లైక్ దట్. ఆ పదాన్ని అలాగే ఉంచేశారు. తెలుగులోని అపోస్తలులే, తమిళలో అపోస్తలులే, హిందీలోని అపోస్తలు అలా పెట్టేశారు. కానీ మన ఆర్సిఎం సహోదరులు లాటిన్ భాషలో చక్కనైన మాట దొరికింది తర్జుమాలో. మిస్టోస్ అనే మాట దొరికింది. ద మిషియోస్ అపోస్తలు బోత్ ఆర్ సినానిమస్. మిషనరీ అండ్ మిషియోస్ ఆర్ సినానిమస్, రెండు ఒకటే. ఆ మాటలోంచే మిషనరీ అని పదం వచ్చింది. మిషనరీ అండ్ అపోస్తల్ ఆర్ ఈక్వల్. బాయ్ అండ్ బాలుడు ఎంత? బాలుడు గొప్ప, బాయ్ గొప్ప? బాయే గొప్ప. బాలుడు అంటే అర్థం ఏంటి? బాలుడు అంటే బాయ్ అంటే బాలుడు అన్న బాయే, పెద్దోడుగా చిన్నది కాదు. బాయ్ అంటే ఏంటి? బాలుడు. అలాగే మిషనరీ అన్నా అపోస్తలు అన్న ఒకటే. కానీ అపోస్తలు అంటే ఏంటి? వన్ హూ సెంట్ ఫోర్త్ విత్ ఎ మెసేజ్. ఒక సందేశాన్ని పట్టుకుని తన ప్రాంతాన్ని వేడి వేరొక ప్రాంతానికి, సువార్త ప్రాంతానికి లేని చోట సువార్తను ప్రకటించడానికి పంపబడినవాడు మిషనరీ. ఇంట్లోనే కూర్చుని ఇంటి పైన చెట్టుకుని ఒక 20 కెమెరాలు, 20 సీసీలు పెట్టుకుని, 20 ఏసీలు పెట్టుకుని నేను అపోస్తలను రాసుకుంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే ఆర్ రైటింగ్. ఇంట్లోంచి బయటికి వెళ్ళదు ఎప్పుడు. అపోస్తలు అంటే బయటికి పంపబడినవాడు. ఇప్పుడు చదువు బంగారు, ఆ మాట అర్థం అవ్వాలని. అంటే ఎందుకు చెప్పారంటే నేను అతిశయం, నేను గొప్పోడిని అంటున్నారు కదా. ఆ సువార్త ప్రవేశిస్తే ఈ వాజ్ ఎ ఛాంపియన్ ఇన్ మిషనరీ వర్క్. పౌలు లాంటి వ్యక్తిని త్వరగా పుట్టలేదు మిషనరీ పని చేసిన దాంట్లో. అటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇటు నాకు అతిశయోక్తి కాదు, నేను డబ్బా కొట్టుకుంటాక నాకు అధికారం లేదు. చదువు బంగారు, నాకు అతిశయం కాదు. సువార్తను పఠించవలసిన భారము అందరూ, జాగ్రత్త, బీ కేర్ఫుల్, లిసన్ టు మీ ప్లీజ్. సువార్త పఠించవలసిన భారం నాపై అందరూ చెప్పండి, నాపై, అందరిపై మోపడింది. భాస్కర్ పైన కాదు, అందరిపైన. నమ్మి వీడు ఇశ్రాయేలు గాడు నా సేవను పాడు చేయడని దేవదూతలకు లేని భాగ్యం అండి ఇది. వాళ్ళ పాటలు పాడి భజన చేయడం తప్ప వాళ్ళకి సువార్త ప్రకటించలేదు వాళ్ళు. కానీ ఈ మట్టి మహమ్మడికి 70 సంవత్సరాల నుండి చచ్చేవాడికి నా సువార్త ప్రకటించడం నా కొడుకని నమ్మి నా చేతిలో పెట్టేశాడు నా యేసు. ఎంత నమ్మడండి నా దేవుడు. ఈ భారము నాపై మోపబడి ఉంది, మీపై మోపబడి ఉంది. అయ్యో, ఓన్ టు మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ది గాస్పల్. ఈ సువార్తను నేను ప్రకటించకపోతే ఇది అయ్యో కాదు, ఇట్ ఈస్ ఎ సిన్ అంటు మీ. ద ఒరిజినల్ లాంగ్వేజ్ రాంగ్ ట్రాన్స్లేషన్ శ్రమ అనేది. ఇది ఓన్ టు మీ అంటే ఇట్ ఈస్ ఎ సిన్ అంటు మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ దిస్ గాస్పల్. వై? ఇది నాపై మోపబడింది, దేవుడు నాపై పెట్టాడు.
ఈ పెట్టిన భారాన్ని నేను మోసి అనేకులకు సువార్త అందించకపోతే ప్రత్యక్షంగానే సరే పరోక్షంగానే సరే ఇట్ ఈస్ ఎ సిన్ అంటు యూ. ఐఎమ్ నాట్ స్టాండింగ్ హియర్ టు బ్లెస్ యూ. నేను బ్లెస్ చేయడం నిలబడలే. నేను మళ్ళీ జీవితంలో పిలవడం ఆయన. నేను మీరు తుపాకి దెబ్బ కనపడి ఏం రాజస్థాన్ పోతాను, నేను తిరుగుతూ ఉంటాను దేశ దిమ్మరు. నేను మీరు లచ్చిచ్చినా కనపడి నేను అంచే చెప్పాల్సిన చెప్పిపోతాను. ఇవాళ ఓన్ టు మీ సువార్త ప్రకటించకపోతే ఏంటండి? బంగారు థ్యాంక్ యూ రా, అది మంటుకో. నువ్వు బ్రతుకున్నంత కాలం నీ మనవరాలు పుట్టిదాకా నువ్వు మాట చెప్పాలి. నీకు డాక్టర్ పుడుతుంది, ఖచ్చితంగా డాక్టర్ మనవరాలు పుడుతుంది నీ కుటుంబంలో, ఖచ్చితంగా పుడుతుంది. నేను ఎప్పుడు చచ్చిపోతాను, అప్పటికి ఎప్పుడు ఉంటాను. చెప్పు, చిన్నప్పుడే పాలిచ్చినప్పుడే బుడదానికి పాలిచ్చినప్పుడే బంగారు తల్లి నువ్వు సువార్త పడేది పాపం పాపం అంట చక్కగా ప్రసంగి అవుతుంది. సువార్త ఓన్ టు మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పల్. అమ్మ ఇలాంటివి మనం చెప్పరు, ఇలాంటి గోడ మీద కోరు. యేసుక్రీస్తు ఈ గృహంలోకి అధిపతి. అబ్బా అది చురుక్కుంటుంది. కొరడా ఇచ్చి కొట్టి బొమ్మ ఎవడేసుకోడు, గొరిపిల్లు ఎత్తుకున్నట్టు కాశీకి లాగినట్టు వేస్తా. కానీ కొరడా ఇచ్చుకుని ఒకటి తోలుతాడు చూసారా, ఆ బొమ్మ ఏ ఇంట్లో చూడలేదు నేను ఏ ఫోటోలో. అలాంటి ఎందుకు వేసుకోరు అర్థం కాదు. అలా ఆ భయం అన్ను కొడతాడు, మరి పాపం ఉందన్నమాట. కొరడా బొమ్మ కొరడాతో కొడతాడు, బజార్లో కొడతాడు, వేసుకుని కొట్టాడా? అలా తెలియ బొమ్మ లేదా మీకు? ఉంది కదమ్మా బజార్లోకి వెళ్తే ఏదైనా నా గృహాన్ని బొమ్మలు ఇది వ్యాపార కేంద్రం చేశాడని తరిమాడు కదా, ఆ బొమ్మ ఎవరు వేసుకోరు. గొరిపిల్ల ఎత్తుకుని ఎప్పుడు అమ్మ గొరిపిల్ల ఉండాలని ఎత్తుకునేది కదా చచ్చిపోయేదాకా. యేసుప్రభు వాళ్ళు ఎప్పుడు భద్రంగా ఉండాలి, నాకు ఏ హాని జరగకూడదు. పాతం చేయడం పర్లేదు, పాటలు పాడపని పర్లేదు, డబ్బు అయిన పర్లేదు. యేసుప్రభు వాళ్ళు మాత్రం నేను చక్కన గొర్రెపిల్ల నన్ను మొయ్యాలి, జీవితాంతం మోయించుకుంటమే దేవునితోటి. ఎంత పాపం అండి, విరుద్ధమైన ప్రసంగాలు. సువార్త ప్రకటించబోతే సువార్త ప్రకటించవలసిన భారము అందరిపైన ఉందండి. ఇక్కడ ఉన్న అందరిపైన ఉంది. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ ద పాస్టర్. అందరిపైన రక్షించబడిన ప్రతి వ్యక్తి ఎవరి ద్వారా ఎందుకు ఎలా రక్షించబడ్డావో చెప్పవలసిన బాధ్యత అందరికీ ఉంది. అలా చెప్పకపోతే ఏంటట రాసుకోండి. దినం రోజు రోజుకు పెరుగుతుంది పాపం. నోరు తెరవనప్పుడల్లా పాపం పెరుగుతుంది, నోరు తెరవనప్పుడల్లా పాపం పెరుగుతుంది. ఏర్పడ్డాను పాపం పెరుగుతుంది కనుక ఈ పాపానికి విరుగుడు నోరు తెరిచి చెప్దాం. నువ్వు నేను చెప్పగా భారతదేశంలో ఇంకా 5% కూడా లేరండి. నేను అక్కడ వచ్చే ముందు అయోధ్యలో ఉన్నాను. అయోధ్యలో అనుకునే 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాల్లో క్రైస్తవులు అంటే నేను భార్య. ఉత్తరప్రదేశ్లో, మన దేశంలో ఉత్తరప్రదేశ్ ఎక్కువ జనాభా గల రాష్ట్రం. అందులో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాభా గల రాష్ట్రం బస్తీ. బస్తీ పక్కన ఉంటుంది బస్తీ జిల్లా అనే ఆ ఊరు. బస్తీలోనే ఉన్నాను నేను. బస్తీ, బాన్సీ, సిద్ధార్థ నగర్, ఖలీలాబాద్ ఇవన్నీ జిల్లాల్లో కలిసి ఎంతమంది క్రైస్తవులు అంటే నేను నా భార్య. ఎప్పుడైనా ఆలోచించారు దేవుని బిడ్డలారా? నన్ను దీవించు, మా ఆయన దీవించు, మా పిల్లల్ని దీవించు, మా పాస్టర్ని దీవించు, నీకు ఇష్టమైతే ఊరాన్ని దీవించు, లేదా ఆమె. అదే ఇంతే. ఎవరిని ప్రార్థన చేయమన్నా అయ్యే శబ్దాలు 100 సార్లు తిరుగుతాయి. నేను ప్రేయర్ చాలా కేర్ఫుల్గా అప్లై చేస్తాను. ఎన్నిసార్లు ప్రభు అన్నదా మనిషి, ఎన్నిసార్లు నన్ను దీవించి ప్రభు అన్నది, ఎన్నిసార్లు మా ఆయన గురించి ప్రార్థన ఇయ్యే లెక్కెడతాను నేను. ఒక్కొక్కటి 1000 సార్లు పడితే ప్రభు మాట రానప్పుడు ప్రభు హల్లెలూయా అంటారు. ఏంటి మాబ్ మేనేజింగ్ ప్రసంగాలు కొన్ని ఉంటాయి. ఈ మాబ్ మేనేజింగ్ ప్రసంగాలు మాబుని మేనేజ్ చేయడానికి ఆడికి వాక్యం మర్చిపోతే హల్లెలూయా అనండ్రా అంటాడు. ఈ తెంగరాలు అంటారు 5 సార్లు. అప్పుడు కానీ ఇది రాదు. హల్లెలూయా మాబ్ మేనేజ్ చేస్తూ ఉంటాడు, కథలు చెప్తాడు, ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. కొరింథీ అంటే ఏంటి తెలుసా? లూకా అంటే ఏంటి తెలుసా? ఇన్ఫర్మేషన్ మెసేజ్లు. కానీ సోల్ని దేవునితో కనెక్ట్ చేసే మెసేజ్లు ఇద్దరుల్లో ఈ ఆత్మను ప్రభుతో కనెక్ట్ చేసే మెసేజ్లు బహు తక్కువ ఉన్నాయి. ఈ మాబ్ మేనేజింగ్ ప్రేయర్స్, మాబ్ మేనేజింగ్ ప్రసంగాలు చేయొద్దు దేవుని బిడ్డ. ప్రార్థన, ప్రభువా నా దేశాన్ని రక్షించు. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 4635 ప్రజాజాతులు భారతదేశంలో ఉంటే సువార్త అందింది కేవలం 3600 ప్రజాజాతులకే సువార్త అందింది. 4000 ప్రజాజాతులు అవుట్, ఎవరికి సువార్త లేదు భారతదేశంలో. మనం ప్రభు వచ్చేయి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. వస్తే ఒక్కడ వెళ్ళడం పరలోకం, సిద్ధంగా వస్తే ఒక్కడ పరలోకం వెళ్ళడం, ఎవడు సిద్ధంగా లేడు. ఓన్ టు మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పల్. దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం, ప్రభుకి పరిశుద్ధంగా ఉందాం, పరిశుద్ధంగా బాగుదాం. ఈ పరిశుద్ధతలో పౌలు యొక్క హృదయ వాంఛేట చూద్దాం, అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. కొత్త మందిని మధ్యలో ఎడితే కొత్త మందిని పాత మంది ఉంటుంది. అందులో అపోస్తల కార్యం ఉంటుంది. చూడండి ఉంటాయి, బాగా తెలుసు మీకు బైబిల్ చదవడం తెలుసు, నాకు బాగా తెలుసు. మంత్రదండం మీద ఉన్న ధ్యాస, మంత్రదండం ఏంటి టీవీ రిమోట్ మీద ఉన్న ధ్యాస
బైబిల్ చదువుతుంటే అది బాగున్నాం. కనీసం కీర్తనలు అంటే సామెతలను తెలవాలి. కీర్తనలు అంటే ఈ పక్కనే ఇస్తేరమ్మని రావాలి, యోబన్న రావాలి. మొత్తం ట్రుర్రని మొదలు పెడితే ఎలాగమ్మ ఎంత అన్యాయమో. ఇక పశువు రాసి చక్కగా ఒక వారం రోజులు 15 రోజులు చెయ్య కాలు నరుకుని తింటారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులందరూ నిచ్చినారు కాగని పోవచ్చుండగా పంపము దేవా దీవులను పాడుకుంటున్నాం మనం. ఇది మన చిన్నప్పటి నుంచి కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, కానీ నా సహోదరులకి దగ్గరికి ఎవరి దగ్గర నేను సువాత పట్టిన వెళ్ళను. ఇదా ప్రతిజ్ఞ? ఫాల్స్ ప్లెడ్జ్. తప్పుడు ప్రతిజ్ఞ చేసిన క్రైస్తవ సమాజం అంతులు ఆర్ఎస్ఎస్ అన్నారు, ఇండియన్స్ ఆర్ ట్రైటర్స్, ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ దేశద్రోహులు అన్నారు. నేను ఒప్పుకుంటా, నిజమేరా, మేము తప్పకుండా దేశానికి మేలు చేయడం మానేసి ద్రోహం చేస్తున్నాం. సువార్త అందించిన వాడు ప్రతివాడు మేలు చేసినట్లే, సువార్త అందించిన వాడు ద్రోహే దేశానికి. వాళ్ళు అన్నమాట నేను 100% ఆపుకుంటా. దేశానికి ద్రోహం చేసే బుద్ధిగా ఉండొచ్చు. ఇది నీ దేశం, ఇది నీ దేశం. ఇటువంటి దేశం ప్రజలకు తెలియజేయబప్పుడు నీ వంశంలో, నీ కులంలో, లేక నీ యొక్క గోత్రంలో, నీ ఇరుగు పొరుగు వారిలో విగ్రహాలతో నిండిన వ్యక్తులు ఉంటే నీ మనసు ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? పొద్దున్న లేచి ముసుకేసుకుని ఆదివారం గుడికి వెళ్ళిపోలే. అక్కడికేం అక్క రాక ఒకసారి సిగ్గేస్తే వెనకాల కూర్చోక్క, ముసుకేసి కూర్చోక్క, ఒక్కసారి రాక్క, నీ కాళ్ళు పట్టుకున్నా గడ్డ పట్టుకుంటావు, నువ్వు ఐశ్వర్యంలో ఉంటావు అక్క, నువ్వు సౌర్మాలో ఉంటావు బాబు అని ఏదో గ్యాస్ కొట్టాలని తీసుకురావాలా? తీసుకురారండి. దేవుని బిడ్డలారా, పౌలు విగ్రహాలు చూసినప్పుడు ఆత్మ పరితాపం పట్టలేనందున ఏం చేశాడు? కమ్ అలాంగ్ విత్ మీ. ప్రతిదినం ఏం చేశాడు ఆయన? సమాజ మందిరంలో యూదులతోనూ, ప్రతిదినమందు సంత వీధులలో, ప్రతిదినము ఎక్కడ? ఏసీ చర్చిల్లో మీరు వస్తే నేనే బోధ చేస్తాను. అంగీలు వేసుకుని బుడబొక్కలోలాగా పెద్ద పెద్ద అంగీలు. నానే అంగీనే, నేను సిఎస్ఏ పాస్టర్ని. ఎప్పుడో కన్యాకుమారి డైసిస్లు నాకు అభిషేకం ఇచ్చారు. నేను ఈనాడు వేసుకెళ్ళను. రేపు పొద్దున ఒక ఆయన రమ్మన్నాడు, 4వ తారీఖు, అన్నా వైట్ స్టోలు అన్నీ వేసుకురా అన్నాడు. నాది వేసుకుంటే మనిషితో మాట్లాడలేను నేను. ఏం చేస్తాం మరి, పాస్టర్ అయ్యాను కదా. సిఎస్ఐ చర్చిలో నాకు ఆర్డినెన్స్ ఇచ్చారు, కన్యాకుమారి డైసిస్. ఇవన్నీ వేసుకుంటేనే వస్తాను. నీ ఆత్మకు తోడైండునుగాక అంటే నువ్వు ప్రభు ఆత్మ నీకు తోడైండునుగాక అంటే మీరేమంటారు? మీ ఆత్మకు తోడైండునుగాక. అబ్బా ఎంత బాగుందో. నా తల మీద టోపీ నీకు, నీ తల మీద టోపీ నాకు. అరే తోడు కావాల్సిన వాళ్ళు బయట ఉన్నారా? సంఘం బయట ఆత్మ తోడు లేక నిత్య నరకాగిని పోతూ ఏడుస్తున్న మార్గం పెట్టు తెలియక ఏడుస్తుంటే, నా ఆత్మ నీ ఆత్మకు తోడు నేను, నా ఆత్మకు తోడు నీవు. సంఘంలో ప్రతి దినము ఏం చేస్తున్నాడు బంగారు తల్లి? ప్రతి దినము ఈ పాస్టర్లు అందరూ మాతోటి ఒక 2 నెలలు ఈ జార్ఖండ్లో పనిచేస్తే బాగున్నాను, ఈ బడాయి మాటలను తిరిగిపోను. అబ్బాయి ఏసీ లేకుండా ఉండలేమండి. అక్కడ అసలు కరెంటే లేదు. మేము పనిచేయ 28 సంవత్సరాలు కరెంట్ లేని ఊర్లో ఉన్నాం. మేము 28 సంవత్సరాలు అది పాత సైకిల్ దొక్కాను నేను. మేము బాగా పుట్టిన వాళ్ళమే, మాకు కరెంట్ ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. మా ఆవిడ మాకంటే ఉన్నవాళ్ళు కుటుంబం పుట్టింది. తడికే తలుపు అక్కడి నుంచి కిటికీలో చూస్తే సింహాలు దొరికి, ఎక్కడ సింహాలు అడవుల్లో, గుజరాత్లో. మేము ఇచ్చి శాలరీ తోటి ఈ గొప్ప గొప్ప రెవరెండు డాక్టర్లు అందరూ మా తోటి జార్ఖండ్లో బంద్ చేస్తే ఎంత బాగుంటుందో. ఒక 6 నెలలు ఉంటే చాలు, వీళ్ళు ఒరిజినాలిటీ అంతా మొత్తం ఇదంతా సవర్ అయిపోతుంది. చక్కగా నడవక్కలేదు, ఏం చేయక్కలేదు, శుభ్రంగా ట్రిమ్ అయి వస్తారు చక్కగా బయటికి. ఎంత బాగుంటారో, సౌన్ కంటే బాగుంటారు. దిస్ ఈజ్ పాస్టర్ క్వాలిఫికేషన్. ఇది లేకపోతే నేను ఎవడు మాట్లాడ్డా అసలు. ఏదో మీ బడా కానీ టక్క చేసి వచ్చాను ఇవాళ. నేను ఎప్పుడు నా కొండ బంగారు కొండ తెలిసి నేను ఎలాగుంటాను భయంకర. నాకు 5 చొక్కాలు ఉన్నాయి, 5 చొక్కాలు అయితే ప్యాంట్లే. ప్రతి 6 చొక్కా దేవునిది. ఆవిడకి 7 చీరలు, 7 లంగాలు, 7 జాకెట్లే. ప్రతి 8వ చీర దేవుడిదే. 200 చీరలు తలుపు దిగానే బీరువా దిగానే పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు మళ్ళీ ఏరుకుంటే ఎంత బాధో. ఇటు చూడు దాఖమొహముడు ఒకసారి సాయం చేయడు భర్తనే. ఆ దాఖమొహముడు కొన్న చీరలు ఎన్ని అసలు జాలేదు. అక్క చూడాడు పడిపోతే ఎవడు కొన మరి 200 చీరలు అవసరం నీకు? మీ చీరలు నాశనం అయిపోయిన బీరువాలో చెదలు పడతాం కానీ కాలిపోవాలి బీరువా అంతా ఈ రాత్రికి. 5 ఉండాలా. ప్రజలు ఎంత చెప్తున్నా, అమ్మ మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తికి బాప్తీసం 7 ఏళ్ళు 8 ఏళ్ళు విడిచిపెట్టినాయి. అమ్మ బాప్తీసం రావట్లేదు, ఆడాలి మగవాళ్ళు వెళ్ళాం ఆడవాళ్ళ దగ్గరికి ఒప్పుకొని. నా భార్యను పంపిస్తే, దీదీ అక్క చీర మార్చుకుంటాక నదిలో దిగినప్పుడు ఇంకోటి చీర లేదన్నది. చాలా ఏడ్చాను నేను. చాలా ఇన్ని రోజులు వచ్చాయి కదా, ఎప్పుడు చెప్ప ఎప్పుడు అదే చీర వస్తున్నాయి. 2-3 ఉన్నాయి మధ్య కలర్ అనుకున్నా. రాత్రులు మీ అన్న చీర కట్టుకుని, పంచి కట్టుకుని చీర ఉతుకుని వేసుకుంటున్నామ్మా అన్న. అమ్మ చాలామంది ఉన్నారు దేశంలో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరత కన్నా ఎక్కువ ఉంచుకున్నవాడు దొంగ.
మీకు 200 చీరలు అవసరం, 200 చీరలు కట్టుకో, 200 జాకెట్లు వేసుకుని ఇదిలో తిరగండి. రాళ్ళు కొట్టబోదు మిమ్మల్ని, వాటి పిచ్చితో తిని కొడతారు. అవసరమా 200 చీరలు? మీకు డబ్బు దేనికి ఇవ్వాలి, దేనికి ఖర్చు పెట్టాలి? దేవుని సువార్త ఇంత విస్తృతంగా ఇంకా జరగకుండా ఉంటే ఇంత కావాలా మనకి? ఇంత కావాలా దేవుని బిడ్డలారా? ప్రతి దినము సంత వీధుల్లో ఈ వాజ్ ఛాంపియన్ అండి. హీ డిడ్ హిస్ ఫిలాసఫీ ఎట్ ద ఫీట్ ఆఫ్ గమలియల్ అనే మహాశాస్త్రవేత్త దగ్గర పిహెచ్డి చేసిన వ్యక్తి, కోటీశ్వరుడు, బైబిల్ గ్రంథాన్ని నా పక్కన చదివిన వ్యక్తి. ప్రతి దినము సంత వీధుల్లో చక్కగా ఆశ్రమం పెట్టి, పౌలు గారు ఆశ్రమం రండి అంటే చెప్పండి సరిపోను కదా. ఎక్కడ పోయి ఏ పాస్ట్ని ఊళ్ళో నేను రైతు బజార్లో సువార్త చెప్తానులే, నేను ఎక్కడంలే, నేను తిరుగుతూ ఉంటాను. నేను ఎవడన్నా, నాకు ఈ ఊళ్ళో ఎవడో తెలదు, నేను అలాగ ఉంటా. మంచి దేవుని స్తోత్రం కదా. నాకు నేను ఎవరో తెలియదు, ఏ పాస్టర్ గారిని చూడలే. సంత వీధుల్లో పంచోండి. పౌలు ఏం చేస్తున్నాడమ్మా? సంత వీధుల్లో ప్రతి దినం అలా చేస్తుంటే 30 మంది ఉన్న ఒక జడ్జి సభ ఉంది. ఆ జడ్జి సభకు స్పెషల్ పేరు ఉంటుంది గ్రీకులో. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆ సభతో తీసుకెళ్తే వాళ్ళ క్వశ్చన్ మీద ప్రశ్న మీద ఇస్తున్న తర్వాత ఈ ఆళ్ళకు బోధన చేసిన తర్వాత అందులో ఒక జడ్జి దమరి అనే స్త్రీ కూడా ప్రభు నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది ద రిజల్ట్ ఆఫ్ ప్రీచింగ్ ది గాస్పల్. సువార్త ప్రకటిస్తే అటువంటి ఫలితాలు దొరకాలండి. ఇది పౌలు యొక్క హృదయం, దేవుని బిడ్డ. ఇటువంటి హృదయము మనం కలిగి ఉండాలి. ఆఖరి దినాలు ఉన్నాం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చే ఉన్నవి. ఈ అపాయకరమైన కాలంలో నిన్ను ఈ అపాయం తప్పించే గొప్ప రాయబారిగా, శాంతిదాతగా, చక్కని సువార్తికుడిగా పెట్టినందుకు నీవు వారికి పరిశుద్ధుడిగా ఉండి, నీ ప్రార్థనలో పరిశుద్ధత, పరలోకం చేరేంత పరిశుద్ధతలో ఉండి నువ్వు సువార్త ప్రకటించాలి. 132 కీర్తన 2, 3, 4, 5 చాలా జ్ఞాపకం వస్తున్నాయి. త్వర ముంచేద్దాం. 131 కీర్తన ఇంకొక వచనం చెప్పి ముగించేస్తాం. 132, 2, 3, 4, 5 వచనాలు రా. 130 బంగాళాన్ని చదువు బంగాళ అని వీళ్ళు నేర్చుకోవాలమ్మా. మనం చాలా ఒక్కొక్కరు 50 సార్లు చదువుంటారు బైబిల్, అంతా గ్యాసే. ఎవరు ఒక్కసారి చదువుకుంటారు. నా ముందు చదివేస్తున్నారు త్వరలో. ఈ చదువు బంగాళాలు మీరే రేపొద్దున. అతడు యెహోవాతో అతడు ఎవరు? అతడానికి ఎవరు? ఇక్కడ దావీదు యెహోవాతో షబత్ ఖాలియా మన్నత్లియా షబత్ ఖాలి. హిందీ సూపర్ అండి, చాలా బాగా. ప్రమాణపూర్వకంగా మొక్కుబడి చేసుకున్నాడు, ప్రమాణం చేశాడు. ఇంకేం చేశాడమ్మా? ఎట్లనగా చూడండి, డిజైర్ ఆఫ్ ద యోబ్. క్రైస్తవుని యొక్క హృదయవాంఛ చూడండి. క్రైస్తవుని యొక్క హృదయవాంఛ దినాల్లో అది ఆ హృదయవాంఛ ప్రతి నరనరాను మనకు లేకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ నేషన్. దేవుడు అడగబోతున్నాడు, ఈ దేశాన్ని నీకు ఇచ్చాను రా, నా చేతిలో పెడతావా, సాతాన్ చేతిలో పెడతావా అనే ప్రశ్న ఒక దినం అడగబోతున్నాడు. ప్రభా, ఈ దేశం నీకే ఇస్తా. మా భారతదేశం పార్లమెంట్ భవనం నా యేసయ్య జెండా ఎగరాలి. మా భారతదేశ ప్రధాని సీట్లో నా యేసునామని బిడ్డ కూర్చోవాలి. నా యొక్క రాష్ట్రపతి భవన్లో ఆ యేసుని బిడ్డ కూర్చోబెడతాం. దిస్ షుడ్ బి అవర్ డిజైర్. దేవునికి స్తోత్రం కలిగినాక ఎరిగిపడేస్తారు, నష్టమే లేదు. ఎంతోమంది ఎన్నోసార్లు చంపేశారు. నన్ను ఒకడిని చెట్టు కట్టేసి గుజరాత్లో కొన్ని 100 మంది ప్రభు నమ్ముకున్నారని, మాంత్రికులు ఇక డబ్బు పడిపోయిందని వాళ్ళు చెట్టు కట్టేసి బలివాళ్ళని తీసుకెళ్లారు. 2 గంటల రాత్రి పెట్టారు. ఆయన నాకంటే ముందు వెళ్ళిన అన్న విక్టర్ అన్న, తర్వాత నేను వెళ్ళాను. చెట్టు కట్టి భయంకర కొడుతున్నారు. కొట్టి పెద్ద ఆయన ఇంత దొంగ తీసుకుని గట్టిగా ఛాతీలో పడిశాడు. అంతే, స్పాట్ డెడ్ అన్న. తర్వాత నన్ను పడిశారు. నాకు గుండె వచ్చింది అనుకున్నా, బయటికి అంత రక్తం వచ్చింది. అదే తెలుసు నాకు, తర్వాత తెలియదు. గుజరాత్కి మహారాష్ట్ర మధ్యలో చించిపాడు అనే చిన్న గ్రామం ఉంది. అందులో నాకు స్పృహ 4 రోజులకు వచ్చింది. వచ్చేటప్పటికి నాకు ప్రక్కనే సర్దార్జీ పంజాబ్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు. అయ్యా చెప్పండి, మేము ఎవరు కొట్టారు అందరికి? అసలు మీకెవరు చెప్పారయ్యా మమ్మల్ని కొట్టారని? ఎవరు చెప్పారు? 2 గంటలు 7 కిలోమీటర్ల కింద దిగాలి కొండలోంచి. ఒక 10 కిలోమీటర్లు నడిస్తే కానీ మెయిన్ రోడ్ రాదు. మెయిన్ రోడ్ వెళ్తే కానీ ఎక్కడికో పోలీస్ స్టేషన్ ఉంది. మాకెవరు చెప్పలేదు. మీరుంటున్న ఎడవంతా కాలిపోతుంది, మాకు కనపడుతుంది. ఎడులో చాలా గ్రామాలు నా పరిధిలోకి వస్తాయి, పోలీస్ పరిధిలోకి. కనుక 4 కానిస్టేబుల్ నేను ఎక్కడైతే బాగా మంట కనిపిస్తుందో అక్కడ పెట్టి గబగబా పైకిస్తాం. మేము వచ్చేటప్పటికి ఒక్క ఆకు కాటలేదు, ఏం అవ్వలేదు. ఒక ఆయన చనిపోయినాడు, నువ్వు కొనవైపుతున్నావు, భుజమ దేశం తీసుకొచ్చావు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. అద్భుతాలండి. ప్రభు సేవలో ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎన్ని చూడొచ్చు. డబ్బులే కాదండి, ఆశ్చర్యకారాలు. ఆకలి కూడా ఒక అద్భుతం, దెబ్బలు కూడా మహాసాక్ష్యం. తెలుసండి, మీరు ఎవడో దెబ్బ కొట్టలేదు, కొడితే బాగున్నాను ఒక్కొక్కని తీసుకెళ్ళి ఈ పరిచయాన్ని బట్టి ఎరగొట్టేస్తుంటే అప్పుడు తెలిసిన యేసు ప్రభు దేవుడో కాదండి బాబు, నేను దేవుడా ఆయన ఎవడో అమ్మన్నాడో వచ్చాను, అంతగా నాకు తెలుసు బాబు.
అసలు నాకు తెలదా. ఆయన ఎవరో మొహమాట వెలిసి వచ్చాను, నన్ను ఎగిరిపోతుంది. ఒకడు 10-50 మంది ఉంటారు ఇందులో, నాకు తెలుసు. దెబ్బలు కూడా దీవునండి. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ గ్రేట్ జాయ్ ఆఫ్ బీటింగ్. హ్యాపీగా ఉంది. చదువు బంగారు. ఇప్పుడు ఇది జరిగిన విషయాలు ఇలా ఉంటాయన్నమాట, ఇలా ఉంటాయి. అప్పుడు ఏమైంది, ఆయన కోరిక చూడండి, పౌలు దావీదు కోరిక. దేవునికి యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలము నేను చూసే వరకు, అండర్లైన్, నివాస స్థలము చూసే వరకు, నా వాస్తవమైన నా ఇంటికి నేను వెళ్ళను, నేను మంచం ఎక్కను, నా కన్ను కునుక్కు రాను, నేను రెప్పగా ఎలుగేయను, నా కనురెప్పలకు కునుకుబాటు కూడా రా నేను. చదువు బంగారు ఇంకా. చాలు బంగారం. దావీదు కోరిక చూడండి. ఆయనకి ఏం కర్మ, ఇంట్లోకి వెళ్ళి పడుకోపోవటం, బెడ్లో వెళ్ళి పడుకోపోవటం, కురికేపోవడం, ఏం కర్మ. ఎందుకు కురికేని అంటున్నాడు, ఎందుకు వెళ్ళని అంటున్నాడు, ఎందుకు పడుకోండి చెప్పండి. అందులో చదవాలి, మీరు చదవ, నా ముఖం కాదు, ఎద ముఖం, నా ముఖం చూడదు. ఆయన కోరికాడు, ఎందుకు, కారణం ఏంటి, ఎందుకు పడుకుంటున్నాడు. దేవుని కొరకు నివాస స్థలము నేను చూసే వరకు, ఒక మందిరం నిర్మించే వరకు, ఆ మందిరంలో ఏలూరు చుట్టుపక్కల ఉన్న 3-4 లక్షల మంది వచ్చి ఆరాధించి మీ దేవుడే నా దేవుడు అని చెప్పే వరకు నేను నిద్రపోను. బాబా క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఎప్పుడైనా ఇలాంటి అగ్ని లాంటి కోరుకుందా? అగ్ని లాంటి కోరుకుంది మీకు? ఇదండి మనకు ఉండవలసిన కోరిక. ఇది ఈ రాత్రి నీకు ఉండవలసిన కోరిక. నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి. మందిరంలో నా కుటుంబం కాదు, నా కులస్తులే కాదు, ఈ ఊరిలో భూజనం ఎంత ఉందరో, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో లేక ఇంతవరకు మందిరం రాని వాళ్ళందరూ కూడా మందిరానికి వచ్చి ఏసే దేవుడు అని ఆరాధించాలి. అంతవరకు నేను ఏం చేయను, ఏసీ రూమ్కి వెళ్ళను, క్వశ్చన్ బెడ్ మీద పడుకోను. ఎటువంటి కోరికండి. దావీదుకి ఏం కర్మ అండి, 100 మంది పాస్టర్లు అరేంజ్ చేస్తే పోవడం సుమారు చెప్పును. ఆయన కోటీశ్వరుడు కదా, రాజు కదా. కానీ వ్యక్తిగతంగా నువ్వు ఎంత కోటీశ్వరుడినా, ఎంతమంది పాస్టర్లను పెంచగల సామర్థ్యం ఉన్నా, నీవు వ్యక్తిగతంగా నీవు చేసే పనిని, నువ్వు మాట్లాడే పనిని, నువ్వు చూపే చూపుని దేవుడు ఒక దినం లెక్కడబోతున్నాడు. దావీదుగా భయం ఉందండి. అందువల్ల దావీదును నా హృదయానుసారం అన్నాడు. ఆయన కుటుంబంలో పుట్టాడు, రేపు పొద్దున ఆయన సింహాసనం మీద కూర్చొని పోతాడంట. దేవునికి స్తోత్రం వెళ్ళినాక అమ్మ ఈ కోరిక కలిగి ఉందాం దేవుని బిడ్డలారా. మన గురించి, మన పిల్లల గురించి చేసుకోవడం పాపం కాదు, కానీ ఇంకా శ్రేష్టమైన 99% ఆఫ్ ప్రేయర్, ప్రార్థన అన్యుల గురించి చేయాలి. ఇదను అన్యుల గురించి నువ్వు చేయక అనేకులు రావట్లేదు. ఆ ప్రార్థన పౌలు ప్రార్థన 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి. పౌలు ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇంకొక వ్యక్తి గురించి చెప్పి అదే పౌలు గురించి చెప్పి నేను ముగించేస్తా. పౌలు ప్రార్థన 9వ అధ్యాయము 1 నుంచి 3-4 వచనాలు చదవండి. నాకు బహు దుఃఖము, నా హృదయంలో కంటిన్యూస్ పెయిన్, మానను వేదన కలదు. క్రీస్తును నిజమే చెప్తున్నాను, అబద్ధం మాట్లేదు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుతున్నాను. ఇది బాగా అర్థం చేసుకోవాలి బ్రదర్స్, బాగా అర్థం చేసుకోవాలి. టెస్టమని చెప్తున్నాడు, నాకు బహు దుఃఖమును మానని వేదనయు కలవు. మానని వేదన అంటే ఎప్పుడు బాధే, కంటిన్యూస్ పెయిన్. ఎక్కడ? హృదయంలో కంటిన్యూస్ హార్ట్ పెయిన్ అనమాట. ఎందుకు? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరై ఐఎమ్ రెడీ టు గో టు హెల్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మై పీపుల్. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ పౌలు. ఏందిరా నీకు ఎందుకు వస్తుంది, ఎందుకు ఎడుతున్నావు అంటే, నా ఇశ్రాయేలు, నా దేశవాసులు, నా ప్రజలు, నా రక్త సందుకులు నరకంలో పడకుండా ఉండాలి. ఒకవేళ ప్రభు ఒరే పౌలుగా నువ్వు రక్షించాలంటే నేను నరకంలో వేస్తాను, ఆర్ యు రెడీ? అదనమాట. శాపగ్రస్తుడు అంటే దేవుని నుండి వేరు, శాపగ్రస్తుడు నరకమే, అదే మాట. ప్రభువా నేను రెడీయే, నా ప్రజలందరూ కూడా పరలో ఉండాకే నీవు నన్ను నరకంలో వేసిన ఐఎమ్ రెడీ టు గో టు హెల్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మై పీపుల్. నా ప్రజలు రక్షించు. అయ్యా ఎప్పుడన్నా ఎలాంటి కోరిక వచ్చిందా? అమ్మ నిత్యావసర వస్తువుల గురించి కష్టపడుతున్నాం, కానీ అత్యవసరమైన వాటి గురించి మర్చిపోతున్నాం మనం. నిజంగా మీకు భర్త, నిజంగా నీ కుమారులు, మీ అత్తగారు, మీ మామగారు, మీరు అంటే అందరూ ప్రేమ ఉంటే వాళ్ళందరూ పరలోకంలో ఉండాలని ప్రార్థన చేయండి. సెపరేషన్ చాలా డేంజర్గా ఉంటుంది. సెపరేషన్లో మనం చూస్తాం, సెపరేషన్లో పెయిన్ అనుభవిస్తాం, సెపరేషన్లో మాట్లాడతాం, నరకంలో కూడా మాట్లాడతాం. అబ్రహాము తండ్రి చచ్చిపోతున్నాను, ఎడదీసేస్తాడు దేవుడు, గొర్రెల్ని మేకలు ఎడిచినట్టు. మీ ఆయన పక్కనే, నిన్నో పక్కనే, నీ పిల్లల పక్కనే, మీ అత్తగారు పక్కనే. అప్పుడు ఆ లోబోదే బాగా లేదో పోలేదు. మీ నిజంగా మీ కుటుంబం అంటే ప్రేమ ఉందా? లోకం తెరిచిపెట్టండి పోనీ.
మీ కుటుంబం అంతా నిజమా ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ప్రభా నా కుటుంబం నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదమనే ఆ తీవ్రమైన వాంఛాయితనం మీరు కలిగి ఉండండి. ప్రార్థన చేద్దాం, విధానం ప్రార్థన చేయాలి. ప్రభా నా కుటుంబం రక్షించబడాలి, ఇటువంటి కోరిక నీకు ఉండాలి, ఇటువంటి ప్రార్థన నీకు ఉండాలి, నా ప్రజలందరూ రక్షించబడాలి. ఇప్పుడు 10వ అధ్యాయం చదువురా, అదే రోమ 10లో కూడా అదే మాట అంటాడు, ఇంచుమించు అదే మాట. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి నిమిత్తమైన చేయు ప్రార్థన అనేది. ఎవరి గురించి ప్రార్థన చేస్తాను మీరు? భారతదేశవాసులు అందరూ ప్రభువా రక్షణ పొందాలి, ఇది నా ప్రార్థన, ఇది నా ప్రార్థన. వారి దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు. వారి దేశం గురించి పౌలు చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఉండాలి. దావీదు యొక్క కోరిక ఏంటి? నా దేవునికి ఒక మందిరం అనగా అనేకులు వచ్చి దైవారాధన చేయ వరకు నేను నిద్రపోను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25, 26, 27 వచ్చారు. త్వరగా ఆఖరు వచ్చిన ముగించేస్తున్నా, మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు, ముగించేస్తున్నా. నేను మీ సంఘ క్రమాన్ని నేను పోగొట్టను, కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటానేమో. 2 కొరింథీ పత్రిక 11, 23, 24, 25, 26. ఆయన కలిగిన శ్రమ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. అందరు తిన్నానా? ఒకసారి అందరూ ఒకసారి తిండి బంగారులో, మీరు అందరూ ఒకసారి తీయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. 2 కొరింథీ అంటే క్రైస్తవుని హృదయం ఎలా ఉండాలని చెప్తున్నాను. క్రైస్తవుని హృదయం ఎలా ఉందా ఆ విషయంలో చెప్తున్నా. అయిపోయింది. వారు క్రీస్తు పరిచారకులా? వాళ్ళకంటే ఎక్కువ చేశాను నేను సేవ, మరి విశేషంగా ప్రయాసపడితేని, చెరసాలు ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మాలలు ప్రాణాపాయాలు ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 5:39, ముమ్మారు బెత్తములతో కొట్టబడితేని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితేని, కష్టములతోనూ తరచుగా జాగరణంతోనూ ఆకలి. జాగరణం అంటే ఏంటమ్మా? జాగరణం అంటే ఏంటన్నా? వెరీ గుడ్. మనందరం ఆ బ్యాచ్లో వచ్చినమే, కనీసం మనం కాకుండా మన తాత వాళ్ళందరూ జాగరణ చేసిన బ్యాచే. మందిలో కొట్టి జాగరణ. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ తలితోనూ దిగంబరత్వంతో ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఏ పాస్టర్ గారికైనా ఈ యొక్క మణి హారాలు లాంటివి ఉన్నాయి, మణిహారాలు. ఏ పాస్టర్ గారిని చెప్పగల? నేను జాగరణ చేశాను, నేను అన్నం లేకుండా ఉన్నాను, నన్ను దెబ్బలు కొట్టారు, 1 తక్కువ 39, 1 తక్కువ 40, ఎన్నిసార్లు? 5, 39 ఇంటూ 5. ఒక్కొక్క కొరడ 1/2 కేజీ మాంసం తీసుకొస్తాడు కొడితే. ఎంత ఘోరం అండి. సముద్రాలు ఉండిపోడంట, ఈత పగలిపోతాయి. ఎంత దిగంబరత్వం, చలి, బట్టలు లేదు, ఎవడు చూసుకోలేడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నిటి గురించి నాకు చింత లేదు. 28 రండి ఇప్పుడు ఉంటే ఇవియునుగాక 27 ఆఖరిలో ఇంకా చెప్పాల్సిన ఉన్నాయి, అవి లెక్కలేదు నాకు. కానీ అసలు చింత ఏముంది? ఈ దెబ్బల చింత లేదు నాకు, ఆకలి దప్పుల చింత లేదు, జాగరణ చింత లేదు, దిగంబరత్వం చింత లేదు. నా యూదులతోనూ అన్యుల వల్ల వచ్చే శోధన, బాధన, తిట్టులతో నాకేమాత్రం బాధ లేదు. నా మెయిన్ పెయిన్ ఏంటంటే, ఏ బాధ అంట? సంఘముల గురించిన చింత, ఈ భారము. అమ్మా ఇది అందరికి ఉండాలి ఈ బాధ. సంఘముల గురించి బాధ. సంఘం లేని చోట సంఘాలు కట్టాలి. కోట్ల మంది యేసు ప్రభు తెలియక వారి ఇష్టదైవాలకు వెళ్ళిపోతున్నారు. సంఘమును గురించిన బాధ ఇది ఉందో మనకు ఉందా? సంఘాల గురించిన బాధ ఏంటి? ఇంత బాధ ఉంటే దాని గురించి చెప్పకుండా ఏంటయ్యా నీకు అసలు బాధ? ఏమీ అసలు లేదు, అసలు అదంతా వేస్ట్. అసలు బాధ ఏంటంటే దీనికి సంఘముల గురించిన బాధ. మీరందరూ క్రైస్తవులని ఎరిగి నేను మాట్లాడుతున్నా. అన్యులైతే ఇంకో సందేశం చెప్తాను నేను. మీరందరూ క్రైస్తవులు కనుక ఆఖరి దినాల్లో ఉన్న మనము, నేను అడిగే ప్రశ్నకి, నేను వేసిన ప్రశ్నకి మీరు చెప్పే సమాధానమై ఉండాలి. ప్రభువాడు కూర్చున్నాడు, ఏం తెచ్చావురా నాకంటే, ప్రభువా గుజరాత్ రాష్ట్రం తెచ్చాను, దేవునికి స్తోత్రం కలిగినాక. రాజస్థాన్ తెచ్చాను, రాజస్థాన్లో ఉన్న 33 జిల్లాల్లో 12 జిల్లాల్లో అవుట్, ఒక్క క్రైస్తవులు లేడు. ఏం చేస్తున్నావు ఆ జిల్లాల గురించి? నువ్వు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఇది చింత.
ఇది పౌలు చింత, ఇది దావీదు చింత. దావీదు చింత ఏంటి? నేను నిద్రపోను, నా రెప్పలకి కునికేనేను, నా దేవునికి ఓ మహోన్నతమైన మందిరం కట్టి మందిరములు అనేక వేల మంది వచ్చి నీ దేవుడే నా దేవుడు యెహోవాయే జీవము గల దేవుడు అని ఆరాధించే వరకు బాబా నేను త్వరగా చనిపోయి రోజు అడుగుతా ప్రభు నేను త్వరగా తీసిపో. ఏసే దావీదు దగ్గర కూర్చోవాలి, పౌలు దగ్గర కూర్చోవాలి, దానియేలు దగ్గర కూర్చోవాలి. ఎలా సాధించారు బాబు? ఇంకా ఏ సెమినార్ పెట్ట, ఎంత సెమినార్ అనొచ్చు ఆయన దగ్గర, ఎంత హాయిగా ఉంటుందో తెలుసండి ఆ దగ్గర కూర్చోండి. ఇదేనో ఏది మన చింత? ఇది దేని గురించి చింతిస్తున్నారు? దేని గురించి చింత అండి? ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే నీటి బుడగా ఆవిరి. ఓ దైవజనుడు మాట్లాడుతున్నాడు, అన్న నేను ఖాళీ ఉండరా అన్నాడు. 2:30కి వెళ్ళాను, దగ్గర కూర్చున్నావు, చాలాసేపు మాట్లాడాడు. 3:35కి నాన్న నేను వెళ్ళిపోదు బాబు అంటాను. బాబు వెళ్ళిపోతాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. నా ఇంటికాడ దింపా అన్నాడు. చిన్న నా టీవీఎస్ వాళ్ళున్న పక్కనే, వాళ్ళ ఆఫీస్ పక్కన ఇంటికి దింపాను. ఇంటికి దింపి అన్న ఏమనుకోకు నేను పడుకుని మాట్లాడతాను మంచి మీద అన్నాడు. సరే కూర్చున్నా. ఈ లోపల మిస్సెస్ వచ్చింది. అన్నకి నాకు టీ పెట్టాను. టీ పెడితే వెళ్తే ఇది మంచం అలా 2 అడుగులు వేసింది అన్నట్టు చచ్చిపోయాడు. అంతే 3 నెలలు కోలుకోలేకపోయినాడు. బాబు ఏం బాబు అన్నది పోయింది అంతే. ఎంతకాలం అండి? 1000 మంది పిల్లల్ని పెంచుతున్నాడు మహానుభావుడు. బాబు ఎంతమందికి సాయం చేస్తున్నాడు దేవుని సేవలో. మనం బతుకున్నామంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు. అలాంటి సమయం ఒకవేళ ఇప్పుడే మరణం వస్తే దేవునికి ఏం పట్టుకుని వెళ్తామని చెప్పండి. నేను మిమ్మల్ని 100 సంవత్సరాలు బతకాలని దీవిస్తున్నా, కానీ సడన్గా వచ్చుంటే ప్రభు దగ్గరికి ఏ ముఖం పెట్టి వెళ్తాం మనం? ఒక్క ఆత్మను సంపాదించకుండా నువ్వు ఏ ముఖం పెట్టి ఇంత రక్తం చిందించేసి మేకులు కొట్టించుకొని ఈడ్చుకుని ప్రభు సిలువ అక్కడ ఉంటే అక్కడ ఈడ్చుకుని వెళ్తుంటే ఈ కొట్టిన దెబ్బలకి ఒక్కొక్క హుక్కుతోడు వచ్చిన ఆ యొక్క మాంసం ముక్కలు శరీరంలో ఈడ్చుకుంటూ వెళ్తుంటే దారంట మాంసం ముక్కలన్నీ పడ్డాయంటండి. ఆ పుస్తకం చదువుతుంటే చచ్చిపోయినాను. మనం తట్టుకోలేకపోయినా. మహాతల్లికి దర్శనం కనపడింది అంట, రాసింది ఇంగ్లీష్లో. వీధి మాంసం ముక్కలు కనపడ్డాయంట యేసుప్రభు ముక్కలో. ఇంత శ్రమపడి కేవలం నన్ను నిచ్చినారు కానీ తప్పించడానికి ఇంకేం కాదు. తప్పించి జీవాన్ని ఇచ్చి జీవలేని వారికి జీవన ప్రకటించరా. విగ్రహార్థకులు ఉన్నారు, పౌలు వలె ఏడవరా. దావీదు వలె సంఘాన్ని గురించి మందిరంలో అనేక వేల మందిని ఏడవరా. ఈ యొక్క పౌలు వలె సంఘం గురించి చింత కలిగి ఉండాలరా. ప్రతి వీధిలో ఒక సంఘం పెట్టరా. ప్రతి వీధి సంఘం అంటే బిల్లులు కాదు, మనుషులు రప్పించరని ప్రభు చెప్తున్నాడు. అటువంటి కార్యం చేయాలంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన ప్రార్థన కావాలి. ఎందువల్ల? పరిశుద్ధుల ప్రార్థనే పరలోకి వెళ్తాం, ఇంకెవరు వెళ్తాం. కనుక దినం దేవుని ఆరాధనకు వచ్చిన ప్రియ బిడ్డలారా, నీ కోరిక ఆత్మల సంపాదన ఉండాలి. ఆత్మల సంపాదన ఉండాలి. హిమాచల్ ప్రదేశ్లో స్టేట్ 5 పనిచేస్తున్నారు. ఒక మిషనరీ పంపించవచ్చు కదా మనం. ఒక్కొక్కగా 5,000 6,000 ఖర్చు పెట్టే పాస్టర్ గారు ఉన్నారు. బ్రదర్ కుక్క విల్ నెవర్ బికమ్ టైగర్. కుక్కే టైగర్ అంట. నాకు ఇచ్చుకుంటాం బ్రదర్. దానికి ఇంజక్షన్ ఎంత తెలుసు? 5,000. సిగ్గులే చెప్తాను. నాలాంటి వాడు చెప్తే ఇంకా సిగ్గు. 5,000 ఇంజక్షన్గా కుక్కకి. ఒక పాపకి నువ్వు కొన్ని వేల మంది ట్రైబల్ పీపుల్ చదువులేదండి. ఎవరు ఏ నర్సు వెళ్ళదు, ఏ ఉపాధ్యాయులు ఇచ్చే వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. నేను వెళ్ళి చెప్తున్న మాడియా భాష అనే భాషలోనే ఏ ఉపాధ్యాయుడు వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళకి మరాఠీ రాదు, వీళ్ళకి మాడియా రాదు. చదువు లేదు. మిషనరీసే మాస్టర్ అయిపోయి మా భాషలో వాళ్ళకి ఇంగ్లీష్ స్కూల్ పెట్టి ఎంతోమంది విద్యావేత్తలు అవుతున్నారు. ఒక్క మిషనరీ మనం పంపిస్తామా ఇలాంటి ప్రాంతాలకి? ఆఫ్టర్ ఆల్ 4,000 మీరు 10 మంది ఇస్తే ఒక్కొక్కడు. నేను గుజరాత్లో 70 సంఘాలు చూసేవాడు. నేను లెక్చరర్, గవర్నమెంట్ కాదు ఇంగ్లీష్ లెక్చర్ అండి. నేను ఇంగ్లీష్ లెక్చర్ పోస్ట్ ఇచ్చిపెట్టి నేను అప్పుడు మిషన్లో జాయిన్ అయితే 250 ఇచ్చారు నాకు. 250 26,000 మందికి దేవుడు హస్తాలతో ఇవ్వడానికి సాయం చేశాడు. ఒక్క మిషనర్ని. మీరు వెళ్ళలేరు, కానీ వెళ్ళేవారిని మనం పంపగలం. వెళ్ళు లేక పంపించండి. మీరు సంఘాల్లో ఇటువంటి భారాన్ని, పౌలు లాంటి భారాన్ని, దావీదు లాంటి భారాన్ని మనం సంపాదించుకోవాలంటే వెళ్ళలేని ప్రాంతాలకే ప్రభువా నేను ఖచ్చితంగా ఇస్తా. ఒక ఎస్ఐ గారు ఉన్నారు ఈ ఊళ్ళో, నాకు బాగా పరిచయం. ప్రతి నెల ఒక 3 పిల్లల్ని పెంచుతాడైనా. ఆదివాసీ పిల్లలకి 3,000 ఇస్తాడు ప్రతి నెల. వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో పెట్టి పెంచుతున్నాం. 35,000 మంది ఆదివాసీ పిల్లల్ని పెంచుతున్నాం హాస్టల్లో పెట్టి. మేము ప్రతి నెల 35,000 మంది దొరుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషి పనిచేస్తుంది. ఆ ఎస్ఐ గారిని, అయ్యగారిని 5,000 అప్పు అడిగిందంట. అమ్మా ఎందుకంటే నేను మా సంఘంలో మా అయ్యగారికి కారు కొనాలని 20,000 ఒప్పుకుందంట. 20,000 ఏం మనిషి ఉద్యోగస్తురాలా? ఎస్ఐ గారు షాక్ అయిపోయి, ఏంటి ఎందుకమ్మా 20,000 అంటే? లేదండి దేవుడికి ఒప్పేసుకున్నాను. ఇంకొక 4 ఇళ్ళు పని చేస్తుందంట. 3 5 ఇస్తున్నారండి. ఎలాగోలా మీకు అప్పు తీర్చేసుకుంటా అండి. బాబా 40 lakhs 50 lakhs చెట్టు కొన్నారంట అయ్యగారు. దేవసాగర్ కారు ఉండాలి, దేవసాగర్ ఏసీ ఉండాలి, దేవసాగర్ మంచిలు ఉండాలి.
కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పూర్ పీపుల్ కాదు. పూర్ పీపుల్ని మింగేసి పిండేసేసి డబ్బు తెచ్చేవాడు కాదు. కారుకే 50 లక్షలు కొంటుంటే జీవము గల వ్యక్తులు రేపు చనిపోతే ఈ బిడ్డలు చిన్నప్పుడు హాస్టల్లో ఉండి వాక్యం నేర్చుకుంటే పరలోకంలో మహోన్నతమైన దేదీప్యమానంగా వెళుతారు. అటువంటి వారికి విద్య ఆరోగ్యం ఇచ్చి ప్రభు వాక్యాన్ని నేర్పితే ఎంతో మంచి వచ్చమ్మా. భారతదేశంలో సంఘాల అభివృద్ధి చూడాలంటే రెండవ తరాన్ని మనం పెంచాలి, రెండవ తరానికి సువార్త అందించాలి, రెండవ తరానికి మనం బలియాగంగా ఖర్చు అయిపోవాలి. పర్వాలేదు, కొంతమంది మీ పిల్లలు మిషనరీగా ఉండి మాకు ఇంకా 5,000 మంది మిషనరీ కావాలి. మీ పిల్లల్ని మీ బంధువుల పిల్లల్ని చెప్పండి, మీ సంఘం ద్వారా ఒక మిషనరీ పంపించండి. అప్పుడు ఆ బ్రాంచ్ మీద అవుద్ది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాం. ఎవరి ప్రార్థనలు పరలోకం వెళ్తాయి? పరిశుద్ధుల ప్రార్థనలే పరలోకం వెళ్తాయి. ఆ పరలోకం వెళ్ళే ప్రార్థనలో మన ప్రార్థన ఉండాలని మనం కోరుకుందాం. అలాగే క్రైస్తవుని యొక్క హృదయం ఏంటి? సువార్త ప్రకటించకపోతే సువార్త ప్రకటించవలసిన భారము మోపలేదు. చెప్పొద్దు. ఇప్పుడు విన్నాను అంతే, అనండి అంతే. ఇప్పుడే నానమ్మాయి నాకు తెలియనంతవరకు మోపడలేదో. నిజంగా మోపడిన భారం ఉంటే ఉండలేమండి. మట్టకరసలం వెళ్తూ ఉంటాం. సేవ ఉన్నవాడిని నాకు కూడా తిరగాలి. మీరు 6 నెలలు నాకు కూడా 3 గంటలు ఇస్తే ఉంటుంది సేవ వెళ్ళకుండా నాకు కూడా తిరగదు. ఎంత సరదా ఉంటుంది సేవ చేయడానికి. 10 దాకా ఇస్తారు. 3 గంటలు వేసేవాడు జ్ఞానంట. 3 గంటలు వేసి ప్రార్థన ఉన్నాడు మహాజ్ఞానంట. 4 గంటలు వేసేవాడు జ్ఞానంట. 5 గంటలు వేసేవాడు సామాన్య మానవుడు అంట. 7 గంటలు వేసేవాడు జంతువు అంట, జానువర్ అంట. మీ ఆయన 7 గంటలు అయితే జంతువు గారు లేపండి, జంతువు గారు లేండి. చాలామంది పాస్టర్లో అంకుల్ వచ్చావా? అంకుల్ రాత్రి అంకుల్ 1 గంట, నేను 1 గంటకు పడుకుంటున్నాను. ఏ పాస్టర్ అయినా 1 గంటకు పడుకుంటాడు. నైట్ మీటింగ్కి వెళ్ళి 8 కొడతాడు, 1 గంటకు వస్తాడు, 10 రాడు. 8-9 అయిపోద్ది. అయ్యారు రాత్రి అయిపోయింది. సిగ్గు లేదు. పశువులు పందులు పడుకో, పొద్దున్న 6ంటికి ఎక్కడ దొరుకుతుందా ఆహారం తిరిగేస్తూ ఉంటాయి. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ టు సే దిస్. క్రైస్తవులు 5 తర్వాత మా నాయనమనేది 5 తర్వాత మంచం మీద ఉన్నదాన్ని జుట్టెట్టు కొట్టండి వారు. ఆడది 5 తర్వాత మంచం మీద జుట్టెట్టు కొట్టేమని అంతే. అది మంచి బలి ఉండేది నాకు. ఇంటికి వెళ్ళందాం ఆడదానికి దెబ్బందమంట. ఇంటికి వెళ్ళందాం ఆడదానికి దెబ్బందమంట. తెల్లారు లేదని కొట్టాలంట మంచం మీద. అంచేత కాపురాలు బాగున్నాయండి. అప్పుడు 10 సంవత్సరాలు గ్యారంటీ లేదు. ఇప్పుడు కాపురం చేస్తే 10 సంవత్సరాలు చేస్తారు నిజమేనా అన్నాడు. అంచేత బాగున్నారు. ఇటువంటి చురుకుతనం మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మనం సువార్త ప్రకటించవలసిన భారము ఈరోజు నుంచే నోరు తెరవండి. సువార్త చెప్పితే ఎవడో చంపేస్తే దేవుని రాజ్యకి వెళ్తాం. దేవుని నమ్ముకున్నది ఆయన రాజ్యంలోకి వెళ్తాకే. దానికోసం ఏదైనా చెప్పొద్దు ఇంకో 15 సంవత్సరాలు ఇది బాబు నాకు ఆ ఏజ్కి దొరికాడు వీళ్ళకి లోకగా ఎందుకో సావక ఇంకో 15 సంవత్సరాలు కావాలంట. ఇంకా అప్పుడు కూడా ప్రార్థన చేయరు ఈ త్వరలో. అంచేత చంపేస్తే పరలోకం వెళ్తాం. కానీ చెప్పండి, సువార్త నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తాడు? సంఘమా నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీవు పంపకపోతే మిషనరీలు ఎవరు పంపుతారు? ఈ ఊళ్ళో అలగ్జాండర్ ధర వచ్చి ఉండకపోతే ఇంతకీ ఇప్పుడు కూడా ఎవడో ఈ ఊరికి క్రైస్తవుడు అయ్యి ఉండేవాడు కాదు. ఏలూరులో మహానుభావుడు ఎవడొచ్చి దానికి గుర్రం చచ్చని పెట్టారు ఫిలాసఫీలు. నాకు ఎంత సిగ్గేసిందో మనం మాట్లాడేదానికి. గుర్రం చచ్చండి, గుర్రం పెట్టింది రాసి నేను అడిగి నాకు మండింది. గుర్రం పెట్టిందా? ఎవరు పెట్టారని చచ్చా? మిషనరీ పెట్టారని చెప్పండి. మహానుభావుడు ఎవరో పంపితే వచ్చి మన ఊరంతా తిరిగి గుర్రం మీద తిరిగి కొన్ని 100 ఊళ్ళు తిరిగి సంఘాలు కట్టాడు. ఆయన వచ్చి ఉండకపోతే ఇప్పటికీ గోచి బ్యాచే క్రైస్తవులు. నీవు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? పౌలు లాంటి విజన్ నన్ను ఇరగొట్టేశారు. అయినను అయ్యో ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పల్, అయ్యో నాకు పాపం, ఈ దెబ్బలు నాకు లెక్క కాదు, సంఘమును కూర్చిన విచారము నాకు ఎక్కువ ఉంది. కనుక దావీదు లాంటి విచారణ, పౌలు లాంటి ప్రార్థన, పౌలు లాంటి విచారణ ఈ దినం మనం కలిగి ఉండి మిగిలిన శాశ్వత దినాలన్నీ కూడా ఆత్మల సంపాదనే, ఆస్తుల సంపాదన కాదండి. సెల్ఫ్ డినయల్, నాట్ సెల్ఫ్ డెవలప్మెంట్. సెల్ఫ్ డినయల్, నన్ను వెంబడించేవాడు తను తాను తగ్గించుకోవాలి. అది తగ్గించుకుని మనిషి సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మేడ మీద మేడ, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్, కార్ల మీద కార్లు. అప్పుడు ఆయన అయ్యారు. ఇల్లేనోడు సువార్త చెప్పొద్దు అయ్యలేదు. సరే, సెకండరీ థింగ్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు సరిగ్గా నచ్చదు నాకు తెలుసు. నేను ఎవరిని ఆశీర్వదించలేదు, మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా చేశాను. నన్ను వెంబడించండి, ఫాలో మీ. అది కూడా రాదు మీకు. అమ్మాయి అది వస్తే ఇప్పటికే ప్రసంగికులు అయిపోతుంది. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేయుదును. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. దాని అర్థం ఏంటంటే, ఒరే నేను వెంబడిస్తే నాకు ఏమొస్తుంది అన్నాడు పేతురు. ఏమి రాదురా, శాపలోసన అలాగే ఉంటుంది దగ్గర. నువ్వు చేపలోసన అలాగే ఉంటుంది, కానీ నీవు ఇతరులకు దీవునికరంగా ఉంటావు. ఐ విల్ మేక్ యూ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ ద్వారా 1000 మంది బాగుపడతారు. ఐ విల్ మేక్ యూ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ బ్రింగ్ పీపుల్ ఇన్ టు మై కింగ్డమ్. నా రాజ్యానికి 100 మందిని 1000 మందిని తెచ్చే వ్యక్తులుగా నిన్ను చేస్తాను. ఇఫ్ యూ ఫాలో మీ, నువ్వు నన్ను వెంబడించినట్లయితే.
దేవుని వెంబడిస్తే, యేసుని వెంబడిస్తే నీకు రెండోది అనేకలకు దేవునికరంగా ఉంటావమ్మా. అబ్రహామా ఐ విల్ బ్లెస్ యూ అని ఆగలేదు, ఐ విల్ మేక్ యూ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ ద్వారా అనేక మంది ప్రజలు దీవించబడతారు. క్రైస్తవుల ద్వారా అనేక మంది ప్రజలు దీవించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. భారతదేశం కూడా చూస్తుంది క్రైస్తవులు వచ్చి మాకు దీవెనకరంగా ఉండాలని. అటువంటి దీవెనకరంగా ఉండే ప్రజలుగా మనం మారి ఈ దేశాన్ని మార్చి ఆఖరి దినాల్లో చనిపోయే ముందు ప్రభువా ఇగో ఇన్ని వేల మంది తెచ్చామని చెప్పే భాగ్యము మనందరం పొందుకొని పరలోక రాజ్యానికి మనతో పాటు వేల మందిని తీసుకెళ్లే బిడ్డలుగా ఉండాలని నేను మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. కొంచెం ఎక్కువ తీసుకున్నందుకు నన్ను తిట్టినా పర్లేదు, ఈ మాటలు మీ హృదయంలో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నా.